गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఈ సంవత్సరం యొక్క విశిష్టత మీకు చెప్తూనే ఉన్నాను నేను. ఆ విశిష్టత యొక్క అవగాహన 4 అంచెలుగా నేను మానవ జాతికి అందజేయడానికి ట్రై చేయబోతున్నాను. ఇవాళ మధ్యాహ్నమే ఆ నిర్ణయానికి వచ్చాను నేను. ఒకటి ఏంటంటే, మీ ద్వారా నా ద్వారా మన ఇద్దరము ఎన్నుకోబడ్డవాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు. ఆ గ్రూపు ఎవరో మీకు తెలియదు, ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. అంటే అది నా మధ్య వ్యక్తిగత సాధకుల మధ్య ఉన్నటువంటి సంబంధం. అది ఆ వ్యక్తిగత సాధకులు డెవలప్ చేసుకోవాలి. నేనేం డెవలప్ చేయాలి? నేను సాధ్యమైనంత వరకు ఏం ట్రై చేస్తాను అంటే, ఎంత దూరం చేయగలగాలో అంత దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు చాలా సార్లు చెప్తూ వచ్చాను, నేను పట్టుకోవటం వల్ల మీరు ఉండగలుగుతున్నారు, కానీ మీ సామర్థ్యం వల్ల నా దగ్గర మీరు ఉండటం లేదు. అది చాలా జాగ్రత్తగా ఉంది. ఇలా అంటే దూరంగా పడిపోతారు. అహంకారం ఉన్నటువంటి, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి మీరు ఎవరిని పట్టుకోగలరు? పట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఒక విశేషమైనటువంటి కాలంలో ఒక విశేషమైనటువంటి ప్రయోగం చేయమని 2 ఏళ్ల కిందట దార్శనిక వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అన్ని మాటలు మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆ కాలము ఆసన్నమైనది. ఈ చైత్ర పూర్ణిమకి 13వ తారీఖున ఆ చైత్ర పూర్ణిమకి ప్రతిదానికి నా అలవాటు ఏంటంటే, మా సైన్స్ దాంట్లో క్లాస్కి ముందే సొల్యూషన్స్ అవంతా కూడా రెడీ చేసి ఉంచుకుంటాను. ఇంచేత ఈ మార్చి 10, 20, 30 ఈ నెల 10వ తారీఖు జరిగేటటువంటి యజ్ఞ ప్రక్రియల ద్వారా నేను 4 అంచెలుగా నా కార్యక్రమాలను నిర్ణయించుకోబోతున్నాను. మొట్టమొదట ఏంటి అంటే, వ్యక్తిగత సాధకులను, నాతో సంబంధం ఉన్నటువంటి సాధకులను ఉండకూడగా. నేనే ఒప్పుకోను, మీరు ఎన్నుకోవాలి. నేను ఒప్పుకోవాలి మీ చేత సాధనలు చేయించడానికి. అది చాలా తీవ్రంగా ఉంటాయి కనుక చెప్పినట్టు చేయగలిగేటటువంటి వ్యక్తులే తప్ప ఒక నేను చేసిపోతాం మాస్టర్ అంటే అంత ఈజీగా చేయాలని ఇవ్వను. ఇదివరకు లాగా ఈజీ యాక్సెసిబిలిటీ ఉండదు. ఫస్ట్ గ్రూప్ అర్థమైంది కదా. ఇంకా ఫస్ట్ గ్రూప్ ని A1 గ్రేడ్ గ్రూప్ అనుకోవచ్చు. అంటే నా ద్వారా ఈ గురు పరంపర దగ్గరికి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఆహ్వానం ఉన్నది. అంటే యు ఆర్ ఇన్వైటెడ్ టు అప్లై అంటాడు వాడు.
యు ఆర్ ఇన్వైటెడ్ అప్లై అంటే ఉద్యోగం ఇచ్చినట్ట. యు ఆర్ ఇన్వైటెడ్. తర్వాత ఏమవుతుంది, దానిని ఏ విధంగా మనం మలుచుకుంటాం అన్నది ఆ సాధకుల దృష్టికి నాకు సంబంధించినటువంటి విషయము. అది ఒకటి ప్రపంచ దృష్టిలో అది కలదు. మీలోనే చాలా మందికి మీ కుటుంబ సభ్యులే నాకు అంత దగ్గరగా సాధనలో ఉన్నారని కూడా తెలియనివ్వరు. తెలియజేశాడు అంటే వాడు గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అంటే ఒక హైలీ రిఫైన్డ్ రాజవిద్య రాజగుణ్యం అని 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి సాధకుల గ్రూపులు నేను తయారు చేస్తాను. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీకు నాకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియకూడదు. మీరు పిచ్చివాళ్ళలాగా నోరు జారారనుకోండి, యు ఆర్ ఫినిష్డ్. అంటే ఫినిష్ అంటే ఏమవుతుంది? చాలా మంది యజ్ఞోపవీత సంస్కారము ఆల్మోస్ట్ ఒక పెళ్లిలాగా చేస్తారు కదా. బంధు బాంధవుల్ని అందరినీ పిలిచి యజ్ఞోపవీత సంస్కారాన్ని ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కాల్డ్ సెట్ మ్యారేజ్. పెళ్లి ఎలా చేస్తారో ఆ లెవెల్లో చేస్తారు. చేసాక ఏంటంటే దాంతో మీకు ఒప్పుకుంటారు, అంతకంటే ఏం చేయదు. మరేమో కొన్ని కొంపలు ఏమైనా ములుగుతున్నాయా? ఏం ములగటండి. చేత చాలా ప్రమాదం నేను చెప్పడంలో అర్థం వచ్చేసి అంతే అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను మీరు ఊహించలేనటువంటి దృశ్య సంబంధాన్ని నేలపాలు చేసుకుంటారు. అంతకంటే ఇంకేం అవ్వదు. ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో అంతకంటే అధోగతికి ఏం వెళ్ళలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఉంటాం. అంతక ఏదో అయిపోతుంది అనుకోకండి, ఏం అవ్వదు. రావణాసుడు పుట్టాడు, చచ్చాడు. రాముడు వచ్చాడు, చచ్చాడు. ఇతర రాక్షసులు, జరాసంధులు, కంసుడు వచ్చారు, చచ్చారు. కృష్ణుడు వచ్చాడు, చచ్చాడు. ఏమైంది? ఏమైందా? మనం ఎక్కడున్నా అలాగే. మార్పు ఎవరికి వచ్చింది? వాళ్ళతో ద్వేషం పెట్టుకున్న వాళ్ళకి, లేకపోతే వాళ్ళతో ప్రేమ పెట్టుకున్న వాళ్ళకి. ఈ రాజద్వేషాల సంబంధం ఉంటే తప్ప ఆధ్యాత్మికతలో కానీ అసలు ఇందులో కానీ మీరు పైకి వెళ్ళలేదు. రెండుండాలి. ద్వేషంతో అయినా సాధించాలి అని ఉండాలి, లేకపోతే ప్రేమతో అయినా సాధించాలి అని ఉండాలి. లేదు అంటే ఏం జరగదు. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. ఎందుకంటే ఇది చెప్పేది దీని తర్వాత కార్యక్రమాల తర్వాత ఆల్మోస్ట్ ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ ఇంకా ఉండవు. మీరు ఏదైనా చేయగలిగితే ఉండవు అనేది ఈ రోజు ఫలితాన్ని బట్టి మనం చెప్తాం. రేపు ఏం చెప్పలేదు. సో ఫస్ట్ ఈజ్ అండ్ వెరీ ఇంటిమేట్ గ్రూప్ ఆఫ్ గురు శిష్య సంబంధం. కానీ దానికి మీరు చాలా టెస్టులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని ఇంటికి ఆదేశించినంత పని చేశాకే దగ్గరికి రాణిస్తాను. ఇంతట ఇదివరకు లాంటి మీరు చాలా క్యాజువల్ గా కుదరదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ ఇవాళ చెప్పినటువంటి మాటలు మీరు మెమరీ వేసుకోండి. గురు శిష్య సంబంధాలు ఖచ్చితంగా ఈనాడు ప్రకృతిలో లేవు. ఉన్నవేమో చాలా రహస్యంగా ఉన్నాయి. శ్రీరామ్ శర్మ ఆచార్య ఆయన గురుదేవుడికి ఉన్నటువంటి గురు శిష్య సంబంధాలను రాసినా మనకేం తెలుసు? మనకేం తెలుసు అంటే ఆయన సూక్ష్మ శరీరంతో కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. 24 సంవత్సరాల పాటు ఆ ఆజ్ఞల్ని ఆయన పాటిస్తూనే ఉన్నాడు. ఆయన గురువు మళ్ళా ఆయన కనిపించలేదు. తర్వాత 4 సార్లు ఆయన హిమాలయ యాత్రకు తెలిసాడు. అంతే కదా మనకి తెలిసింది. ఇంకా అందులో ఏం తెలిసింది మనకేం తెలియదే. వెంకటేశ్వర మాట్లాడిపోయాడు. మైసూర్ మహారాజా వెళ్ళిపోతూ ఉంటే చూస్తానికి ఎందుకు అయ్యా పరిగెడతాం. చూస్తే ఏమవుతుంది? మైసూర్ మహారాజాని చూస్తూ ఉంటుంది. ఏమవుతుంది? చూస్తే నీ జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా? కానీ ఆ గురుశిష్య సంబంధాలను మనం పునరుద్ధరించకపోతే భారతీయ ఆధ్యాత్మికత యొక్క సంస్కృతి జీవక్షేమంగా మారుతుంది. మరి దానికి ఎవరో ఒకళ్ళు కొనుక్కోవాలి. కాకొచ్చినంత చేస్తాం. ఎప్పుడు కూడా నా యొక్క పాత్రని మీరు అవగాహన చేసుకునేటప్పుడు ఒక చిన్న ఉదాహరణను మనసులో పెట్టుకుని నాకు విలువ కట్టేది లేదు. మీ యొక్క పిచ్చి ఆప్యాయతలతో కానీ మీ పిచ్చే శ్రమలతో కానీ ఉన్న విషయము కంటే ఎక్కువ ఆలోచించుకుంటే నష్టపోయేది మీరే.
చేత చాలా స్పష్టంగా నా రోల్ ఏంటో అర్థం చేసుకోండి. రవీంద్రనాథ్ ట్యాగోర్ గీతాంజలిలో ఒక అద్భుతమైనటువంటి భావాలు వ్యక్తపరుస్తుంది. ఆ భావానికి నేను ఒక ఉదాహరణగా నిలవాలి అని నా కోరిక. ఆ భావానికి ఏంటి ఆ భావము అంటే, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంకా పొద్దున మీద చీకటి వచ్చేస్తుంది. అస్తమిస్తూ అస్తమిస్తూ బాధపడుతూ అతను ఏమంటాడు అంటే, మరి నేను అస్తమిస్తున్నాను కదా, నా బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ఆయన గొంతు తెచ్చుకుని అరుస్తున్నట్ట. సూర్యుడు బాధ్యత ఎవరు తీసుకోగలరు? ఇంకో సూర్యుడు ఎవరు తీసుకోగలరు? ఇంకో సూర్యుడు లేడుగా. ఆయన అరుస్తూనే ఉన్నాడు, ఎవడు వెంటలేదు. అప్పుడు ఇక్కడ వస్తే నేను గుంటూరు నుంచి అని చెప్తాను, ఇంకో చోట వస్తే ఇంకో ఊరు అని చెప్తాను. నేను అంతేత గుంటూరు నుంచి ఒక చిన్న దీపం, నా ప్రయత్నం నేను చేస్తాను. దీపానికి సూర్యుడికి పోలిక ఉన్నదా? సూర్యుడు ఎక్కడ, దీపం ఎక్కడ. కానీ తన ప్రయత్నం తను చేస్తానన్నది ఈ గురు శిష్య సంబంధాలను మళ్లీ పునరుద్ధరించడానికి నా ప్రయత్నము. ఎటువంటి ప్రయత్నము? దీపము లాంటి ప్రయత్నము. గురు సూర్యుడు ముందు కానీ చేయవలసిందే కదా. గాఢాన్న కాలంలో ఉన్నప్పుడు అతి చిన్న జ్యోతి అయినా తన ఫలితను ఉపయోగపడుతుంది అని ఆశతో. కానీ ఫస్ట్ గ్రూప్ విల్ బి ఎ సీక్రెట్ గ్రూప్. దానికి ఆ రాజవిద్య రాజకీయంలో చెప్పబడినటువంటి సీక్రెట్స్ చాలా మందికి అర్థం కాదు. చాలా మంది దాని మీద కమెంటరీ రాసేస్తారు. ఆ యుద్ధం నేనేం అర్థం లేదు. కానీ టైటిల్ ఏముంది అక్కడ? రాజవిద్య రాజకీయం, కింగ్లీ నాలెడ్జ్ విత్ కింగ్లీ సీక్రెట్. మరి మీకు అర్థమైపోతే చదివిన వాడికి అందులో యొక్క సీక్రెట్ ఏముంది? ఉందా? సీక్రెట్ అంటేనే సమస్య. అది ప్రకృతిలో ప్రతిదీ సీక్రెటే. చూడగలిగే శక్తి వస్తే తప్ప, న్యూటన్ వస్తే తప్ప గురుత్వాకర్షణ శక్తి సీక్రెట్ బయటపడలేదు. కానీ అది కంటికి ఎదుర్కొండానే ఉందిగా. భావం అర్థమవుతుంది కదా. ఇంకట రాజవిద్య రాజకీయం జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని చాలా మనసులో గుర్తుంచుకోండి. గురు శిష్య సంబంధం గురించి అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అది ఒక గ్రూపు. ఇంకా రెండవ గ్రూపు కాస్త జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ రెండవ గ్రూపులో నేను కోరుకునేది ఏంటంటే, ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళైనా కూడా ఆ ఊళ్ళోనే మీరు ఉండండి, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు మీరు ఆ ఊళ్ళోనే ఉండండి, మీ పనులు చేసుకుంటూ ఉండండి. అతి స్పష్టమైనటువంటి సమయ అంశ ప్రతిపాదనాల యొక్క ప్రణాళిక వేసుకోండి. ఆ ఊళ్ళో మీరు ఏ గురువు యొక్క శిష్యులు అనేటటువంటి నేను పట్టించుకోవటం లేదు. దీనిని మీరు ఏ గురువు శిష్యులైనా మీరు ఒక కేంద్రంగా వాడుకోవచ్చు. క్లియర్? అర్థమైందా? ఇంకొక మీరు ఎవరు శిష్యులో నేను అడగ. కానీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఆ వ్యక్తి యొక్క శిష్యులు అవుతే ఆయన చెప్పినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన కార్యక్రమాలు, నేను చెప్పిన కార్యక్రమాలు కాదు, ఆయన చెప్పిన మంత్రాలు. ఎంతమంది గురువులు ఉంటే అంతమంది సంస్థలు ఉండవచ్చు. ఆ అన్ని సంస్థలు ఇక్కడ కేంద్రీకరించవచ్చు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళని. అంటే గణపతి సత్యనారాయణ స్వామి కార్యక్రమాలు మీరు ఇక్కడ చేయదలుచుకుంటే ఆ కార్యక్రమాలు చేసుకోండి. శ్రీనివాస శర్మ ఆచార్య కార్యక్రమాలు చేసుకుంటే ఆ కార్యక్రమాలు చేసుకోండి. సిద్ధిసాయి కార్యక్రమాలు చేసుకోదలుచుకుంటే ఆ కార్యక్రమాలు చేసుకోండి. కానీ అందరూ వస్తే ఒప్పుకోను. ఎవరు రావాలి? మీరు మెంబర్ అయి ఉండాలి. ఆ మెంబర్షిప్ కండిషన్ ఏంటి? మీరు సమయదానము, అంశదానము, ప్రతిభాదానము ఇంత రోజుకి చేసుకున్నాను, లేకపోతే వారానికి ఇంత చేస్తున్నాను, లేకపోతే నెలకి మీ ఇష్టం. అది 3 చేయొచ్చు, లేకపోతే ఏదో ఒకటే చేయొచ్చు. కానీ అది ఒక పేపర్ మీద రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఉండాలి. ఒక గ్రూప్ ఉండాలి. ఆ గ్రూప్ కు ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ నాతో టచ్లో ఉండాలి.
ఉండకపోయినా నేను పట్టించుకోను, నువ్వు చెప్పే కదా. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ 7వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది ఇస్తుంది. కానీ చాలా మంది అది నిజమైనటువంటి ఏడుపో అబద్ధమైనటువంటి ఏడుపో 7వ తారీఖులో దాని తర్వాత రోజుల్లో తెలుస్తుంది. కానీ ఏడుపే కదా, బాధే కదా. ఆ బాధకి నేను ఇచ్చేటటువంటి సొల్యూషన్ ఇది. అర్థమైనా? ఏ గురువు శిష్యులైనా కూడా దీన్ని కేంద్రంగా ఏర్పరచుకోండి. కానీ ఒకే ఒక కండిషన్, ఆ గురువు యొక్క శిష్యులు ఆ గురువు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమాలలో పాల్పంచుకోకండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ దేర్ టు కోఆర్డినేట్. చెప్పి ఏ గ్రూప్ అనేది చేసుకోండి మీరు. కానీ ఎవరు రావాలి? ఇది కేంద్రంగా మీరు చేసుకుంటాను అంటే సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, మేము మా గురువుకి ప్రతిరోజు ఇస్తున్నాము అనేటటువంటి గ్రూపు ఫస్ట్ గ్రూపు. వారానికి ఇస్తున్నాము అనేది, ఇంత అనేది దేని గురించి చెప్తున్నాం? 3 గురించి చెప్తున్నాను. మాకేం ప్రతిభ లేదండి, తుడవగలవు కదా, వచ్చి తుడు, నీటిగా ఉంటూ ఆశ్రమం. ఇక్కడ మాకేం ప్రతిభ లేదనుకో, ఏదో ఒక కార్యక్రమం. క్లియర్? డౌట్లు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమిటి అంటే, మొదటిది మీ గురువు యొక్క జన్మదిన సంస్కారము, జన్మదిన మహోత్సవము చాలా ఉత్సాహంగా జరుపుకోవాలి. మీ గురువు యొక్క ఏమిటది? జన్మదిన మహోత్సవము చాలా ఉత్సాహంగా జరుపుకోవాలి. అది మస్ట్. ఆ జన్మదినము ఏ రోజు పడుతుందో ఆ రోజే జరుపుకోవాలి తప్ప దాని దగ్గరగా ఉన్న ఆదివారము మాకెక్కడైంది, మేము ఉద్యోగస్తున్నాం, మాకు తీరిక లేదు అంటే మీకు ఎందుకని ఆ గురువుని పట్టుకుని వెళ్ళాడు? ఆ గురువుకి మీకు అక్కర్లే. మీరు శిత్యభ్రమగా ఉన్నారు. మీరు అంత చేసిన ఆ గురువు మీ వైపు చూడ్డు. వాడికి ఎక్కడ టైం ఉంటుంది మిమ్మల్ని చూడటానికి? మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క కార్యక్రమాల వేడి ఆయన్ని ఆకర్షిస్తే ఏదైనా జరుగుతుంది తప్ప మీరు చేసేటటువంటి ఈ నటనలకు ఇంకా స్పష్ట చెప్పండి. చిన్నపిల్లల్లాగా ఉండేటటువంటి వాళ్ళను నా దగ్గరికి రానివ్వను. యూ షుడ్ గ్రో. భావార్థంతో లేదా? క్లియర్? గురువు యొక్క ప్రణాళిక, దానికి మీరేం చేయాలి? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. దీన్ని గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర. నువ్వు ఫీజు కడతావు కాలేజీలో. ఆ కాలేజీలో ఫీజు కట్టడానికి ప్రతిఫలంగా నీ టైంని కాలేజీలో నువ్వు చదువుకునేటటువంటి విద్యకు అనుసారంగా డివైడ్ చేస్తాడు. కామర్స్ చదివేవాడు కామర్స్ క్లాస్కి వెళ్తాడు, కెమిస్ట్రీ చదివేవాడు కెమిస్ట్రీ క్లాస్కి వెళ్తాడు. అర్థమవుతుంది? అలాగా మీరు ఆ గురువు యొక్క కార్యక్రమాలకు ప్రతిరోజు ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటారు. కానీ ఇక్కడ నా కోరిక ఏంటంటే 3 గురువులకి ఓ విశేషమైనటువంటి రూపకల్పన మీరు చేసుకోగలిగితే చాలా మంచిది. మొట్టమొదటి ఏంటి అంటే దత్తుడు. ఈ దత్తావతారం గురించి ఏ అవగాహన ఎవరికీ లేదు. ఆ దత్తావతారం గురించి చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా మీకు అవగాహన అవుతే ఏ అవగాహన అవ్వాలి అంటే నిజమైనటువంటి దత్తావతారము సూర్యుడే. నిత్యావతారము అనే పేరు దత్తుడికి. నిత్యావతారం ఏంటి అంటే సూర్యుడి యొక్క శక్తి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేటటువంటి సూర్యుడు, నేను చెప్పేటటువంటి దత్తుడు, మీ బుర్రలో ఉన్నటువంటి దత్తుడు ఒకటి కాడు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మీకేం అర్థం అవటం లేదు చెప్పింది. యూ హ్యావ్ టు రీడ్. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాడి బుర్రలో ఉన్న యాటము 5వ క్లాసులో యాటమ్ అనేటటువంటి మాట మొట్టమొదటిసారి విన్నటువంటి స్టూడెంట్ యాటమ్ అనే అంటాడు. తేడా లేదు. వీడు అవగాహన చేసుకునే యాటం లేదు, ఎంఎస్సీ స్టూడెంట్ అవగాహన చేసుకునేటటువంటి యాటం లేదు. రీసెర్చ్ స్కాలర్ వరల్డ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లెవెల్లో అర్థం చేసుకునేటటువంటి యాటం లేదు. అంచేత నేను ఇక్కడ కోరుకునేటటువంటి ఆ దత్తుని యొక్క స్వరూపము సూర్యుడి మీద ఆధారపడి ఉండవలే. ఎలా దత్తావతారం తెలుస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేయగలిగితే, నాకు తెలియదు, ఇంకేంటే నాకు టైం లేదు. ఇవాళే కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళకి కనిపించినటువంటి వ్యక్తులు. నేను చెప్పాను, నేను దేనికి నో అన్నాను. కానీ ఎదువరకు లాగా నేను ప్రతిదానికి ఎక్సెంటం లేదు. నేను చెప్పిన కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే
మీకు నాకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ ఐడియాలో దాంట్లో కనిపిస్తే నేనే మిమ్మల్ని కొట్టేను, నేను నన్ను పెట్టక్కర్లేదు. చాలా ప్రేమగా మనం కలుసుకుందాం. కలుసుకున్నప్పుడల్లా కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో మీరేదో నాకు ఏదైనా ఇప్పించండి, నేనేనా ఏదైనా నా డాడీ ఇస్తే దాని ఆధారంగా మనం దెబ్బలాడేసుకోవట్లే, కలిసే ఉంటాము. ఈ విషయాన్ని మాట్లాడుకోవచ్చు. అవగాహన రాహిత్యంతో ఉండేటటువంటి విషయాలతో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. నాకంతా టైం లేదు, ఇంకేత నా టైం వేస్ట్ అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. కానీ మీ టైం వేస్ట్ అవుతే మరి ఎంత బాధ. అర్థమైందా? దత్తుడి యొక్క సూర్య యొక్క స్వరూపము, నిత్యావతార స్వరూపము అవగాహన కేంద్రంగా మార్చడానికి మీలో ఎవరైనా నడుము కట్టుకుని నేను మార్చాలి, ఈ పని చేస్తాను, దానికి ఈ సప్తవిషయ ఆశ్రమాన్ని నేను కేంద్రంగా ఉంచుకుంటాను అని వాడు కనీసము ఒక 10-15 మందిని ఆశ్రమంలో తయారు చేసుకున్న తర్వాత నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేయాలి చెప్తాను. అంతకంటే ముందు చెప్పండి. కాగిత ముక్కల మీద రాసుకొస్తే చెప్పండి, నేను కష్టపెడతా. నిజంగా వాళ్ళకి అవగాహన ఉన్నదా లేదా, వాడు చేయగలిగినంత చేశాక వచ్చాడా, లేకపోతే వచ్చిన చెప్పాడు కూడా మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చాను, 10 మందికి వెంటేస్తుంది, 4 మంది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని వెళ్ళిపోతూ ఉంటారు కదా గవర్నర్ దగ్గరికి. రావచ్చు. ఇక్కడ దత్తుడి యొక్క సూర్యస్వరూపం, దీని తర్వాత షిర్డీ సాయి యొక్క అగ్ని స్వరూపం. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ షిర్డీ సాయి. ఇక్కడ నేను పెట్టిన షిర్డీ సాయి మీరు అనుకునేటటువంటి షిర్డీ సాయి ఒకటి కాదు. దిస్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అనేక మంది సిద్ధి స్థాయిలో వచ్చినా కూడా ఇక్కడ పెట్టిన సిద్ధి స్థాయికి కొలతలేవు మీరు. ఇక్కడ సిద్ధి స్థాయి మందిరం 3 రోజుల్లో పెట్టాం మనం, మీకు గుర్తుందో లేదో, విగ్రహంతో సహా. కట్టండి ఎవరైనా 3 రోజుల్లో చూపుతాను నేను సాయి మందిరాన్ని. కానీ చెప్పాను కదా, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి మనుషుల మధ్య ఎంత గొప్ప వస్తువు ఉన్నది పక్కనే ఉంటుంది. అంతేత సాయి యొక్క ఏ స్వరూపం కావాలంటున్నాను నేను? అగ్ని స్వరూపము. మరి సాయి యొక్క అగ్ని స్వరూపము యజ్ఞ విద్య ద్వారానే మనకు అందుతుంది కనుక ఆ యజ్ఞ విద్యను అందజేసినటువంటి నా గురుదేవులైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన కోరికలకి అనుగుణ్యంగా ఇక్కడ మార్పు రావాలి. దానికి మార్పు ఎలా వస్తుంది మీకు? శ్రీరామ శర్మ ఆచార్య జీవన చరిత్ర చదివితే. పారాయణ చేసి నా కోరిక తీరిందంటే కాదు, పారాయణ చేసి ఆయన తన గురువుకి ఎలాగా తన జీవితాన్ని ధారపోసాడో మీరు కొంతమంది అయినా అలా జీవితాన్ని ధారపోస్తాము అనేటటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాన్ని చేయండి తప్ప, నాకు నా కుటుంబం చాలా ముఖ్యం, నేను ఎంత బాధల్లో ఉన్నాను మాస్టర్ అంటే నువ్వు నీ బాధలు పడుతూ ఉండు, దయచేసి నన్ను బాధ పెట్టబాగా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వరీస్. మిలిటరీలో ఉన్నప్పుడు మిలిటరీ వాడు నాకు సన్నస్సుగా ఉంది, నా కుటుంబంలో ఆ ప్రాబ్లం ఉన్నాయని మిలిటరీ కమాండెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం చేస్తాడు? నువ్వు చేరిన మిలిటరీలో నీ బాధలు చెప్పుకోవడానికి కాదు, దేశానికి వచ్చినటువంటి బాధలను నివారించడానికి. అందుకని శ్రీరామ శర్మ ఆచార్య తన శిష్యుల్ని యుగ సైనికులు అంటాడు. ఆయన శిష్యులండి ఆయన. క్లియర్? ఎందుకంటే ఈ 3 కార్యక్రమాలు దీనికి మీరు కేంద్రంగా పెట్టుకోగలిగితే దత్తుని యొక్క సూర్య స్వరూపము, కాళీ యొక్క అగ్ని స్వరూపము, ఈ రెండుకి కలయిక శ్రీరామ శర్మాచార్య. దత్తుని యొక్క సూర్య స్వరూపము గాయత్రి ఉపాసన, షిర్డీ సాయి యొక్క ధుని యజ్ఞాగ్ని స్వరూపం. అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్ని యొక్క గొప్పతనం ఏంటి అంటే సిద్ధి నుంచి వచ్చినటువంటి అగ్ని. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అష్టమేధాగ్ని కూడా ఇక్కడ స్థాపించబడినది ఈ భూమిలో. ఇక్కడ దానికి కావలసినటువంటి బేసిక్ యాంగిల్స్ అన్ని చేసేసాను నేను, మీకు అర్థం కాలేదు ఏమి కూడా, పిచ్చివాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు అంతేను. ఈ కార్యక్రమానికి కావలసినటువంటి బేసిక్ గ్రౌండ్ ప్రిపేర్ చేశాను. ఈ కార్యక్రమానికి దత్తుని యొక్క సూర్యుడి స్వరూపము, దాని తర్వాత
కాళీ యొక్క అగ్ని స్వరూపము. ఈ రెండింటి మెయిన్ కలిగిక అనేటటువంటిదే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గాయత్రి ప్లస్ యజ్ఞాగ్ని విద్య స్వరూపము. దానికి మీరు ఏమి చేయగలరు? మీరు ప్రణాళిక వేసుకోండి. ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది ఈ కార్యక్రమానికి మాత్రమే. మిగతా గురువుల కార్యక్రమానికి ఇంకా నేను చెప్పే టైం లేదు కనుక మీరు దీన్ని చక్కగా వాడుకోండి. ఏమీ అభ్యంతరం అనేది యోగాసనాలు నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి, ఏమీ అభ్యంతరం అనేది కూడా అనిపించుకోండి. అంతే తప్ప ఇప్పుడు మాస్టర్ చెప్పారు కనుక ఎవరైనా ఆసనాలు వేస్తే మనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విద్య ఏంటంటే అది కాదు. జరిగే పని ఎలా ఖరాబ్ చేయాలో అని ఆలోచిస్తాం తప్ప జరిగేటటువంటి పనిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తాము. దయచేసి ఆ ప్రతి పని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆశ్రమంలో జరగకుండా చూసుకోగలిగితే నేను చాలా ఆనందిస్తాను. ఏ మంచి కార్యక్రమం అయినా జరగలేమండి దాన్ని. కానీ ముఖ్యమైన 3 కార్యక్రమాలు మర్చిపోవద్దు. దత్తుడు, స్థితిస్థాయి, ఇది 2వ గ్రూప్. అంటే 2వ గ్రూప్ లోనూ గురు శిష్య సంబంధమే ఉంది, కానీ రాజవిద్య రాజవీర్యం లెవెల్లో లేదు, ఓపెన్ లెవెల్లో ఉంది. ఓపెన్ లెవెల్లో మేము ఈ సమయము, ఈ అంశము, ఈ ప్రతిభాదానము మా గురువులకి ఈ కార్యక్రమానికి ఇస్తున్నాము. ఇది చేసిన తర్వాత ఈ కార్యక్రమం యొక్క పరిసమాప్తిగా మేము చేసుకుంటున్నాము. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూసి మీ కార్యక్రమానికి ప్రణాళిక వేసుకోండి. ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏంటంటే ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ చాలా ముఖ్యం. దాని తర్వాత ఏంటి హాఫ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, ప్రీ ఫైనల్స్. ఇప్పుడు మెల్లిమెల్లిగా డైలీ ఎగ్జామినేషన్. మరి మీ గురు శిష్య సంబంధంలో మీ గురువు యొక్క ప్రణాళికను మీరు ప్రపంచానికి మీకు అందజేయడంలో మిమ్మల్ని మీరు డైలీ ఎగ్జామినేషన్స్ చేసుకునేటటువంటి సెంటర్ గా దీన్ని మారుస్తారు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి దుమ్ము ధూళి దురిపి ఒకసారి చిన్నగా మాట్లాడుకుని డ్రాపర్స్ అన్ని వేసేసి తాళాలన్నీ వేసేసుకుని వెళ్ళిపోతారు. మీ ఇష్టం. ఇయరింగా డైలీ ఎగ్జామ్. సెకండ్ పాయింట్ అర్థమైంది కదా. ఇది ఇన్ని వెళ్ళిపోకండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండి డిస్కస్ చేసుకుని వెళ్ళండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని నేనే మాట్లాడటంలో ఇంట్రెస్ట్ ఉందని నటిస్తున్నారే, వాళ్ళ నటనకి టెస్ట్ అనమాట. మీరు నటున్నా నిజంగా మీరు ఈ పనులు చేయడానికి ఏమైనా నడువు కట్టుకోబోతున్నారా? మీరు ఏం చేసినా నాకు అనవసరం చేస్తే 7వ తారీఖు తర్వాత 99% నేను 2-3 నెలల వరకు మీకు కనిపిస్తాను. ఎవరికి కనిపిస్తానంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి కనిపిస్తాను. ఎవరు ఫస్ట్ గ్రూప్ వాళ్ళు? నాతో ముట్టికాయలు ముందు తిని అలా ఏడిపిస్తాను. నేను చాలా గుర్తుంచుకోండి. మీకు తెలీదు, నా దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎలా ఏడిపిస్తాను నేను. కానీ ఆ ఏడుపులు వాళ్ళకి మంచివే తర్వాత అర్థమవుతోంది కనుక. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ పాయింట్స్ మీరు మర్చిపోతే ఉపయోగించుకోలేరు. 2వ గ్రూప్ అర్థమైంది కదా. ఇంకా 3వ గ్రూప్. ఈ 3వ గ్రూప్ వాళ్ళు స్పెషల్ అకేషన్స్ కి మాత్రం వస్తూ ఉంటారు. తప్పే ఉంటుంది. ఈ ఒక స్పెషల్ అకేషన్ రేపు మరి మీకు అనౌన్స్మెంట్ చెప్పా. 5వ తారీఖు పొద్దున్న 6 గంటల నుంచి 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఆ కార్యక్రమంలో ఆల్మోస్ట్ అన్ని రకాలుగానే టచ్ చేస్తాను నేను. అంటే ఈ 3వ గ్రూప్ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మాల వల్ల కానీ వాళ్ళ కుటుంబ బాధ్యతల వల్ల కానీ వాళ్ళు ఇలాగే డైలీ వర్క్ చేయలేదు. ఒక సమయదానము, అంశదానము, ప్రతిభాదానము ఇచ్చుకుంటూ వారం లేకపోతే నెల ఇది మా టార్గెట్. ఆ టార్గెట్కి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం అనుకోలేనిటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి నేర్చుకోవాలనేటటువంటి తపన ఉన్నది. లోపల మన భారతీయ సంస్కృతి గురువు మీద ఒక ఆవేదన ఉన్నది. వాళ్ళకి ఏంటి అంటే ఈ మహోత్సవాలని కొన్ని పెట్టబడుతూ ఉంటాయి ఆశ్రమంలో. ఈ ఆశ్రమంలోనే ఉన్నారంటే మీరు గుర్తుంచుకుని నాకు సంబంధించిన అందరికీ చెప్పండి, అన్ని ఊళ్ళ వాళ్ళకి. ఇలా చెప్పలేకపోతే అది నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం, లేకపోతే నీ ఇద్దరి కర్మ. నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు మొత్తం నాతో టచ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందజేసేటటువంటి బాధ్యత కూడా పెద్ద బాధ్యతే. ఆ బాధ్యత అన్నమాట ఈ 3వ గ్రూప్. వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, లింక్స్ పెడతారు.
ఫలానా చోట ఆ కార్యక్రమం జరుగుతుందిట, ఫలానా చోట ఆ మహోత్సవం జరుగుతుందిట, ఫలానా చోట ఇది జరుగుతుందిట. ఈ టైం ఉంటే వస్తారు వాళ్ళు, అందులో పాల్పంచుకుంటారు. ఆ ఉత్సవాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి దాంట్లో ఈ దత్త సాంప్రదాయము, శృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్ ఈజ్ అన్ ఆర్డర్. ఇప్పుడు నేను చెప్పబోతున్నది అది ఒక ఆజ్ఞ. అది చేయలేనటువంటి వాళ్ళు మీరు ఆ సెకండ్ గ్రూప్ లో ఉంటాము అనుకోకండి. యు విల్ నాట్ బి దేర్. మీరు కాదుగా మార్కులు ఎగరేస్తుంది నేను. క్లియర్? ఇంకట ఆ సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో 2 కార్యక్రమాలు ఖచ్చితంగా జరుపుకోవాలి. వాళ్ళ యొక్క జన్మదిన సంస్కారము ప్రతి సంవత్సరము ఆశ్రమంలోనే జరుపుకోవాలి. ఏ ఆశ్రమంలో, ఏ ఊళ్ళో వాళ్ళు ఉంటే ఆ ఊళ్ళో ఉన్న మన ఆశ్రమంలో. నేచురల్ కదా, అందరూ రాలేదు కదా. ఇది చెయ్యలేనటువంటి వాళ్ళు దయచేసి ఆధ్యాత్మిక జగత్తులో మేము ముందుకు వెళ్తాము అనేటువంటి భ్రమలో ఉండకండి. యు కెనాట్. మీ అంతటా మీరు మీ పూర్వజన్మ సంస్కారం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి మీకు లభించేటటువంటి పరిస్థితి ఉంటే ఈ పాటికి అయిపోయి ఉండేవాడు. ద్రోణ మహర్షి వాళ్ళకి ఎవరైనా గురువు వచ్చి చెప్పాడే? రాలేదు కదా మనకి. ఇక్కడ మనం అలాంటి వాళ్ళం కాదు. మీరు అనవసరంగా అంత గొప్ప స్థితి మనకి పెట్టుకుని మీరు గంగలో దిగి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని గంగలో దింపకండి. ఇక్కడ ఏం చేయాలి, మీరు సెకండ్ గ్రూప్ లో ఉండదలుచుకుంటే, అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మాట మీ నోటిలోంచి ఆ ఉచ్చారణకి ఒక పరిపూర్ణమైనటువంటి విలువ రావాలి అంటే ఈ జన్మదిన సంస్కారము చాలా ముఖ్యము. ఇంకేత శ్రీరామ శర్మ ఆచార్య దానికి ఉదాహరణ. ఆయన గురువుని ఆయన చూసిన రోజు అది నా పుట్టినరోజు అని చెప్పి అది ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటాడు. ఆయన తెలుసా, తెలియదా మీకు? ఎప్పుడు జరుపుకుంటున్నాడు ఆయన? ప్రతి సంవత్సరం జరుపుకున్నాడు ఆయన. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము కూడా ఆయన ఆ రోజునే విశేష ప్రణాళికకి, కార్యక్రమాలకి నాంది ప్రస్తావన తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఆ పుట్టినరోజు పండుగ నాడే ఆ ప్రణాళికకు కొత్త రూపకల్పన ఇవ్వటము, పెద్ద రూపకల్పన ఇవ్వటము. అంటే అర్థమైంది కదా, మీ పుట్టినరోజు సంస్కారం చేసుకోమంటారో అర్థం నాకు. డయాబెటీస్ ఉన్నా కూడా స్వీట్ పంచమని కాదు, ఆ రోజు మాత్రమే ప్రణాళికలు వేసుకోండి. జన్మదిన సంస్కారం అది ఎలా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి? శ్రీరామ శర్మ ఆచార్య పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇచ్చి వెళ్ళాడు. అది మీరు మీ జన్మదినం రోజు ఖచ్చితంగా జరుపుకోవాలి, సామూహికంగా జరుపుకోవాలి. అదే నెలలో పుట్టినరోజు ఉన్నవాళ్ళు కావాలంటే సామూహికంగా జరుపుకుంటే ఇంకా మంచిది. పంటైంది కదా, నవంబర్లో పుట్టారు. నవంబర్లో ఎప్పుడు పుట్టినా మీరు ఆ నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా కలిసి అందరికీ అనుకూలమైన ఒక రోజు నిర్ణయించుకొని అందరూ సామూహికంగా పుట్టినరోజు చేసుకోండి. మీకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఒక రహస్యం చెప్తాను నేను. మనిషి ఏ నెలలో తన శరీరం వదిలేస్తాడో అదే నెలలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు. పంటతో నుంచి తినదు. అందువల్ల ఏ నెలలో ఇప్పుడు ఈయన జన్మ తీసుకున్నాడో ఈ సంవత్సరం అది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు శరీరం వదిలేస్తాడో అది చాలా ఇంపార్టెంట్. ఏ నెలలో శరీరం వదిలేస్తాడో ఏం చేస్తాడు, మళ్ళీ అదే నెలలో పుట్టాడు. అంచేత మహనీయుల యొక్క జీవిత చరిత్ర మీరు చదివినప్పుడు మీరు చూస్తారు, తమాషాగా వాడు ఒకే రోజు శరీరం అన్ని పనులు. ఇప్పుడు రాముడి యొక్క జీవిత చరిత్రలో కూడా మీరు గమనించబోయేది ఆయన పుట్టినరోజు, పెళ్లి జరిగిన రోజు, రాముడు చంపిన రోజు. అంటే ఆయన జీవితంలో జరిగేటటువంటి ప్రతి ముఖ్యమైనది కూడా ఆయన పుట్టినరోజు నాడు. అందుకు జన్మదిన సంస్కారం చేసుకోమంటున్నాం తప్ప దీపాలు ఆర్పటం, క్యాటరింగ్ కి ఆర్డర్ ఇచ్చి ఆ గడ్డి తింటాం, లేకపోతే ఇంకోటి ఏదో పక్క పేరు వచ్చింది పాట్కూరిక. అంటే పట్టుకుని అని ఉంటుంది. అందరూ వాళ్ళ ఏదో ఏదో చేసుకుని తీసుకొస్తారు. పాట్ లాక్ ఏదో ఏదో ఒకటి. ఈ నాస్టెన్సులు పుట్టినరోజు కాదయ్యా. ఎప్పుడు అర్థమవుతుంది మీకు, మానవుడు పుట్టింది
ఒక విశేషమైనటువంటి చైతన్యత్వాన్ని తనలో నేను పుట్టుకున్నాను, పెట్టుకున్నాను. ఆ చైతన్యత్వము అభివృద్ధి చెందాలి. ఈ తిండికి అభివృద్ధి చెందుతుందా? ఇంకా మీ చైతన్యత్వం క్లోజ్ అవుతుంది. ఏ కడుపు నొప్పి ఏదో తగిలింది తగులుకోండి అనుకోండి, వాంతులు అవటం మొదలెట్టాయి అనుకోండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మామూలుగా ఉన్న చేతనత్వం కూడా కుంఠిత బాధపడుతున్నవాడు ఏం ఆలోచిస్తుంది? అవగాహన చేసుకోండి. మీరు ఎప్పుడు అవగాహన చేసుకుంటారో నాకు తెలీదు. థియరీల కంటే, శాస్త్రము కంటే కూడా ఇది చాలా ముఖ్యము. పుట్టిన రోజు ఎందుకు పుట్టాము, ఆ రోజు తప్ప మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ జీవితం మీద ప్రభావం చూపించదు. మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసుకోండి. చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తాడు, శాస్త్ర విధిని కనుక నువ్వు వదిలేసుకుని నువ్వు ఎంత గొప్ప పనైనా చెయ్యి, అది నీకు ఉపయోగపడదు. పుట్టినరోజు నాడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలే నీకు ఉపయోగపడతాయి. అందువల్ల మనకి తెలిసినా తెలియకపోయినా సామూహికంగా ఈ పుట్టినరోజు వేషాలు బాగానే వేస్తున్నాం. మనం ముఖ్యంగా మన బాసు పుట్టినరోజు వేషాలు మనం బాగానే వేస్తాం. కానీ ఆ బాస్కి ఏం తెలియదు, మీకు ఏం తెలియదు. కానీ శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చినటువంటి ఆ జన్మదిన సంస్కారాలను మీరు కనుక చాలా జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి సంవత్సరము పంచకోశ సాధన రహస్యాలు మీకు బోధపడతాయి. ఈ సంవత్సరము మీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆకాశమయ, ఆనందమైన కోశాలు ఏ స్థాయిలో ఉన్నాయి. నెక్స్ట్ బర్త్డేకి అవి ఏ స్థాయికి వెళ్ళాలి చూసుకోండి. అది ఆ యాంగిల్లో చేసుకోండి. దానికే మనం అక్కడ పంచతత్వ పూజనాన్ని చేస్తాం. అన్నమయ శరీరానికి సంబంధించినటువంటి పృథ్వీతత్వము, కామమయ శరీరానికి సంబంధించినటువంటి జలతత్వము, మనోమయ శరీరానికి సంబంధించినటువంటి అగ్నితత్వము, విజ్ఞానమయ శరీరానికి సంబంధించినటువంటి వాయుతత్వము, ఆనందమయ శరీరానికి సంబంధించినటువంటి ఆకాశ తత్వాలను మీరు తత్వాలను అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరము మీకు పుట్టినరోజు నాడే అది సంభవం అవుతుంది. అది కాకపోతే ఇంకొక అద్భుతమైనటువంటి రోజు వస్తుంది. పెళ్ళైన వాళ్ళకి ఆ రోజు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఈ పెళ్లి అనేటటువంటిది కూడా జంతు స్థాయి కంటే పెద్ద స్థాయిలో ఏం లేదు ఇప్పుడు కనీసం. కానీ అందుకోసం కాదు మన భారతీయ సంస్కృతిలో జరిగేటటువంటి పెళ్లి కుండలిని జాగరణ ప్రక్రియకి నాంది ప్రస్తావనగా జరుగుతారు. ఆ నాంది ప్రస్తావన, కుండలిని జాగరణ ఇక్కడ కూర్చొని నేను కబుర్లు చెప్తే ఏమైనా వస్తుందో అదేం రాదది. దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నా ఏమీ అవగాహన కాదు. కానీ రేపు రామనవమి నాడు జరిగేటటువంటి రామ కళ్యాణంలో మీరు కనుక ఈ 5వ తారీఖు నుంచి దానికి తగిన వాతావరణాన్ని నిర్మిస్తే చెప్తానికి ప్రయత్నిస్తాను. పెళ్లి అసలు కుండలిని జాగరణకి నాంది ప్రస్తావన ఎలా అవుతుంది? అందువల్ల జన్మదిన సంస్కారంతో పాటు పెళ్ళైన వాళ్ళు ఏం చేసుకోవాలి? మ్యారేజ్ డే సంస్కారాలు చేసుకున్నటువంటి వ్యక్తులకే మా గురుదేవుడైన శ్రీరామ శర్మ ఆచార్య గురించి నేను మీతో ఏదైనా ఇంటరాక్షన్ ఉండడానికి సంభావన ఉంటుంది. లేకపోతే అనవసరంగా నేనేం ఇంక చెప్పదలుచుకోలేదు. మీకు కావలసినంత చెప్పాను. కొంచెం మాట్లాడగలిగేటటువంటి ఏ టీచర్కి అయినా మీరు కొన్ని పాయింట్స్ చెప్పేస్తే వాడు లెక్చర్ ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళ చేత లెక్చర్ తీసుకోండి. కానీ నాతో మీరు లింక్ పెట్టుకోదలుచుకుంటే ఇదేంటి 3వ గ్రూప్ గురించి చెప్తున్నాను. క్లియర్గా ఉందా? ఈ 3వ గ్రూప్ వాళ్ళు ఉత్సాహంగా 2 పండుగలు జరుపుకోండి. ఒకటి జన్మదిన సంస్కారము, రెండోది శివవాద్యం. మిగతాది నార్మల్గా జీవించండి. కానీ అది ఏం తక్కువ కాదు. మీరు కరెక్ట్గా కనుక చేయగలిగితే అది కూడా చాలా గొప్ప సంస్కారాలే. ఇంకేంటంటే ఆ 2 రోజులలో చాలా చాలా విషయాలు వెళ్ళిపోతాయి. కానీ జన్మదిన సంస్కారాలు, వివాహ దిన సంస్కారాలు మీరు చేసుకునేటప్పుడు సిగ్గుపడుతూ పక్కవాడికి తెలిస్తే ఏమవుతుందో రహస్యంగా ముత్తు కప్పుకుని రాకండి. ఇక్కడికి మీ బంధుమిత్రులందరినీ ఇన్వైట్ చేసి నేను జన్మదిన సంస్కారం చేసుకుంటున్నాను, మీరు రండి. ఊదత్తులు ఆర్పడానికి అందరినీ పిలుస్తారు కదా, పిలవరా? కనీసం దీపాలు వెలిగించేటప్పుడైనా అందరినీ పిలవండి. పిలిచి చర్చించుకోండి. చర్చక మీరు ఓపెన్ గా కిందటి సంవత్సరం మీరు ఈ 5 ఇంచులు ఎక్కడ ఉన్నారు ఆనెస్ట్ గా మీకు మార్పులు వేసుకోండి. అన్నమయ కోశంలో ఎక్కడున్నారు? అన్నమయ కోశం అంటే ఏం చెప్పాను నేను నిన్న?
నేనేం చెప్పాను? నిన్న మొన్న ఇది మీకున్నటువంటి, మీకు నేను ఇదంతా చెప్తూ ఉంటే యాజ్ ఎ టీచర్ నా మానసిక స్థితి ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. అంటే ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. 5, 6, 7వ తారీఖు ఎప్పుడు వస్తుంది కదా. అన్నమే కోసము కాస్త గట్టిగా చెప్పండి, నాకు చెవుడు కాస్త. కరెక్ట్. ప్రిమిటివ్. పేజీ నెంబర్ 44 చేయండి. మీకు అదంతా ఏంటి, నేను ఉత్తమే లెక్కరిస్తున్నాను అంటున్నారా? ఇదంతా అదే చెప్తున్నాను, సబ్జెక్టే చెప్తున్నాను. నేను మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ గానీ ఎక్కడో దేవుడు మీరు దేవుడిలో ఐక్యం అయిపోతే ఇంకా అది మంచిదే, మనకి పనికిరాదు. ఐక్యం అయిపోతే జరిగేదేదో అది మనకి ఏముంది అక్కడ. ప్రిమిటివ్. అన్నమైపోతాము. ప్రిమిటివ్ గా ఆకలి వేస్తే రియాక్షన్ వస్తుంది, కడుపు నిండిపోయిందని చెప్తుంది. దాహం వేస్తే దాహం వేస్తుంది, అంతే కదా. ప్రిమిటివ్ అంటే అర్థం అది. ఈ అన్నం వేసుకొచ్చాము, అంతకంటే ఎదుకే ఎదగలేదు. శ్రీరామ్ శర్మ ఆచార్య శరీరమైన ప్రిమిటివ్ స్టేజ్ లోనే ఉంటుంది. దత్తుడి యొక్క భౌతిక శరీరం ఉన్న ప్రిమిటివ్ స్టేజ్ లోనే ఉంటుంది. అంటే అర్థమైందా మీకు? ప్రిమిటివ్ అంటే ఆయన ప్రిమిటివ్ అని కాదు, భౌతిక శరీరం అక్కడే ఉంది, అంతకంటే ఎక్కువ ఉన్నతికి వెళ్ళలేదు. భౌతిక శరీరం యొక్క స్థాయి ఏంటి అంటే మీ యొక్క ఈ భౌతిక సంబంధమైనటువంటి దానికి మాత్రమే అది స్పందిస్తుంది. ఆకలిస్తుంది చెప్తుంది, కడుపు నిండిపోయిందని చెప్తుంది. అలాగే అన్ని కోరికలు అన్నిటికీ కూడా అలాగే ఉన్నాయి. ఇది ప్రిమిటివ్. అన్నమయ కోశం. అంటే అన్నమయ కోశ సాధన దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ శరీరం యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే జన్మదిన సంస్కారం నాడు ఈ అన్నమయ కోశాన్ని మీరు ఎంత మార్చుకోగలిగారో అన్నది చాలా అవసరం. అది చేసుకోండి, అందుకు జన్మదినం చేసుకోవడం. ఆ రోజు తైతకలాడి మళ్ళా ఒక సంవత్సరం వరకు మర్చిపోవడం కోసం కాదు. అది యూ ప్రిపేర్ టార్గెట్. ఈ భౌతిక శరీరంలో ఇదివరకు జన్మలలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి సంస్కారాలను మనం తీసివేయవలసి ఉంటుంది. అంటే కొన్ని సంస్కారాలకి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. జీన్స్ అంటాం మనం. ఆ జీన్స్ మనం అర్థం చేసుకుని, మనకున్నటువంటి అలవాట్లను అర్థం చేసుకుని, ఇందుకు మనకి ఆ అన్నమయ కోశం ఆ తాగుడికి బానిస చేసింది, ఆ సిగరెట్లకి బానిస చేస్తుంది. మీరు ఇదేదో మాట్లాడుతుంటారు, మీకు తెలియదేమో. గుంటూరులోని కొన్ని సంవత్సరాల కిందట వరకు ఒక అద్భుతమైన తాంత్రికుడు ఉండేవాడు. తెలుసా మీరు ఎవరికైనా? ఎవరి గురించి చెప్పబోతున్నాను? తెలీదా? నాన్నగారు తెలుసా? చాలా అద్భుతమైన తాంత్రికుడు ఆయన, వరల్డ్ ఫేమస్. ఆయన చాలా సార్లు మీరు జపం చేస్తున్నారు అనుకుంటున్నారు మూర్ఖులా, మీరు జపం చేయటం లేదు, మీ నెత్తికి ఎవడో ఇంటికి ఎక్కి జపం చేస్తున్నాడు. విన్నారా ఎప్పుడైనా? ఇంకేత చాలా సార్లు మేము చాలా మంచి పని చేస్తున్నాం అనుకుంటా, మీరేం చేయరు. ఆ మంచి పని కూడా ఎవడో నేను నెత్తి మీద ఎక్కించారు. భయపడక నేను అర్థం చేస్తున్నాను. ఎందుకంటే మనకే ఒకేసారి ఆశ్చర్యం ఇస్తుంది, ఏంటి నేనైనా ఇంత నియమబద్ధంగా చేసేస్తున్నాను అని. నీకు ఎప్పుడైనా అలా ఆశ్చర్యం వస్తే గుర్తు చేసుకొని నువ్వు చేయటం లేదు, నీ అన్నమే కోసం మీద ఎవడు ఎక్కాడు. చాలా విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు, ఏమి అవగాహన లేనటువంటి వాళ్ళు మనం పిచ్చి సాధనలు చేసుకుంటూ ఏంటో మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. అంటే జపం మానేయమంటున్నాను నేను, మానేయమంటాం మంచిదే. పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడు మీరు చెడు గురించి ఆలోచిస్తారు తప్ప, చెడుకు మీరు ఎలా బానిసలు అయిపోయారో మంచికి కూడా మీరు అలా బానిసలు అవుతారు. అదేదో పెద్ద గొప్ప కాదు. బానిస వృత్తి దేనికైనా బానిస వృత్తి తప్పే, మంచికైనా బానిస వృత్తి తప్పే. నాకు చాలా బాగా గుర్తుంది, ఒకరోజు కాశీలో ఎమర్జెన్సీ జరుగుతుంది. నాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి వెనకాతలు పోలీసులు పడ్డారు. మరి ఎక్కడ తీసుకెళ్ళాలి అతన్ని?
కానీ ఎక్కడికో లోపల అడవిలో పల్లెటూరులో ఒకళ్ళింటికి తీసుకెళ్ళాను అర్ధరాత్రి. అప్పటికే అతను 2 రోజులు బట్టి పరిగెడుతున్నాడు. నేను ఆ రోజు నుంచి పరిగెడుతున్నా. పొద్దు నుంచి అర్ధరాత్రి అయినా మా ఇద్దరికి మంచి నీళ్ళు కూడా లేవారు. సరే వాడు భోజనం చేసేయండి అన్నారు. సరే భోజనం తీసుకొస్తే నేను దర్శించి తిరిగి ఈయన గారు తిండే. హిందూ తిండు అంటే ఏంటి? అపక్వ ఆహారం. ఇంకేత మజ్జిగ కూడా తినకూడదు. ఎందుకు మజ్జిగ తినకూడదు? కుంపటి మీద ఎక్కింది. ఇంకా పాలు కుంపటి మీద ఎక్కాక కల్లారితే కదా అది పెరుగులాగా చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి నీ ప్రాణం పోతోంది అనుకుంటూ నువ్వు పరిగెడుతున్నావు. ఒకళ్ళ ఇంటికి నువ్వు ఆశ్రయానికి వెళ్ళావు. అప్పుడు నువ్వు నాది ఇది నియమం అని చెప్తే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? పాయింట్ అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాం, ఎంత గొప్ప నియమం. నియమం ఏం లేదు. ఏ భూతమో ఏ విషయం ఎక్కాడు. అంచేత ఎస్ఎస్ఐ వాళ్ళందరూ కూడా మీరు అలా అనుకోవద్దు. అందుకే మరి కొన్ని విషయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకని గురువు కావాల్సి వస్తాడు. గురువుని అనలైజ్. కానీ ఈ విషయం ఎందుకు పెట్టానో అర్థమైందా? నువ్వు మంచి మాత్రమే చేసుకుంటే వెళ్ళిపోతున్నానంటే నువ్వు మంచివాడిని అనుకోబాగా. నీ కర్మ వల్ల అలా ఉన్నాయేమో. కర్మ వల్ల ఉంటే లాభం లేదు. దేని వల్ల ఉండాలి? మీ స్వయం నిర్ణయం వల్ల ఉండాలి. మీ ఫ్రీడమ్ ఉండాలి దేనికైనా. పాయింట్ అర్థమైంది? అన్నమే కొంచెం పాయింట్స్ అర్థమవుతున్నాయి మీకు. అంచేత ఆహార నియమాలు మీరు పెట్టుకున్నారు. మిగతా ఏ శారీరకమైనటువంటి మీరు నిర్ణయాలు పెట్టుకున్నా ఆ నిర్ణయాలు ఒక విశేషమైనటువంటి లక్ష్య ప్రాప్తికై ఉండాలి తప్ప నియమాలు నియమాల కొరకు ఉండకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో పరమ మూర్ఖత్వం ఎక్కడొస్తుంది అంటే మనం ఎన్నెన్నో సాధనలు చేస్తూ ఉంటాం తప్ప ఆ సాధన ఫలితము మనకి ఎంతవరకు వచ్చిందో చూడం. మనం అసలు దాన్ని గమనించుకోం. ఆసనాలు వేసేస్తూ ఉంటాం, ప్రాణాయామాలు చేసేస్తూ ఉంటాం, మంత్రజపాలు చేసేస్తూ ఉంటాం. ఎందుకు మంత్రజపం? ఎందుకు చేస్తున్నాం మనం మంత్రజపం? మహావతి ఏం చెప్తారు మీరు? గాయత్రీదేవి సాక్షాత్కారం కోసం, దేవతల సాక్షాత్కారం అంటారు. అది ఎక్కడ కూడా మీకు తెలియదు. నేను చాలా మంది అడిగారు శ్రీరామ్ శర్మ ఆచార్య, ఏమంటే నీకు గాయత్రి సాక్షాత్కారం అయిందా? ఆయన ఒకే మాట అన్నాడు, మీరు ఏది దేవత సాక్షాత్కారం అంటున్నారో నాకు అది తెలియదు అని. ఏమన్నాడు ఆయన? జవాబు వచ్చిందా మీకు? మీరు ఏది గాయత్రి దేవత సాక్షాత్కారం అంటున్నారో అది నాకు తెలియదైనా, అలాంటిది ఏం జరగలేదు. మరి ఆయనకి గాయత్రి దేవ సాక్షాత్కారం ఎలా అయిందో మీకు అర్థమైందా? ఆయనకి మీ భాష ఎలా అర్థం కాదు, ఆయన భాష మీకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ నా భాష కూడా మీకు అర్థం అవటం లేదని నాకు అర్థం అయిపోయింది. కానీ నేను చేయగలిగేది ఏముంది? చెప్పాల్సిందే కదా. అంటే ప్రిమిటివ్ మ్యాన్ అనేది దేని గురించి సంబంధించింది? అన్నమే కోశ జాగానికి సంబంధించినది. ప్రిమిటివ్ మ్యాన్ తర్వాత ఏముంది అక్కడ? కామన్ మ్యాన్. ప్రాణమే కోశ జాగానికి సంబంధించినది. కామన్ మ్యాన్ తర్వాత అడ్వాన్స్డ్ మ్యాన్, మనోమయ కోశ జాగానికి సంబంధించింది. ఈ సమాధి స్థితి అని మనం చెప్పుకుంటూ ఉంటామే, అది ఆత్మస్థితికి సంబంధించింది ఏం కాదు. అది సమాధి స్థితి కేవలము మనోమయ కోశానికి సంబంధించినటువంటి స్థాయి మాత్రమే. భగవత్ సాక్షాత్కారం అది దాని తర్వాత 2 రెట్లు పైన ఉన్నటువంటి, 2 అంకెల పైన ఉన్నటువంటి స్థితి అది. అంచేత సమాధి స్థితి అనేటటువంటిది మొదటి మెట్టు మాత్రమే ఆధ్యాత్మికలో. అది మెట్టు మాత్రమే, ఒక ఉపకరణం మాత్రమే. నేను సమాధిలో కూర్చున్నానండి 60 గంటలు అంటే నిద్రపోయేవాడు అర్థం. సమాధి అనేది ఒక టూల్, ఒక పరికరం. ఆ పరికరంతో ఏంటి అది ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకి సమాధి స్థితి అంటే ఏమర్థం అవుతుంది? అలా ఉన్నాడండి, వీణైపోయాడు, సిగ్గుంటుంది. ఏమవుతుంది? ఏమవుతుంది? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నువ్వు లీనం కాకపోయినా అక్కడే ఉన్నాడు, నువ్వు లీనమైనా అక్కడే ఉన్నాడు. అవునా? నీకు తత్వం అర్థమవుతాయి, శాస్త్రం అర్థమవుతాయి, పాయింట్ అర్థమైతే ఉండదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుల్లో నువ్వు లీనమవుతుంది. నువ్వు ఎక్కడ లీనమవుతావు అక్కడే లీనమవుతావు. లీనమవుతే ఏమవుతుంది? లీనం కాదు, సంథింగ్ ఎల్స్. అంతేకా ఈ అడ్వాన్స్డ్ హ్యుమానిటీలో సైంటిస్టులు, పొలిటీషియన్స్
వీళ్ళందరూ కూడా సమాధి స్థితిని దాటి ఒక మెట్టు ముందు ఉన్నటువంటి వ్యక్తులు. అందువల్ల సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళు చాలా సులభంగా వెళ్ళగలుగుతారు. మనమేమో వాళ్ళు పొలిటీషియన్స్ కనుక, డబ్బున్న వాళ్ళు కనుక వెళ్తున్నారు అనుకుంటారు. మీరు మూర్ఖులు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ఫార్ములా విన్నారు కదా. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేటటువంటి ఫార్ములా మనుషులకే కాదు, జంతువులకే కాదు, ఖనిజాలకి వర్తిస్తుంది. రాగి ఖనిజం అంతా ఎక్కడ ఓ చోట చేస్తుంది, ఇనుము అంతా ఎక్కడ చేస్తుంది, ఓ చోట చేస్తుంది. వెండి అంతా ఎక్కడ చేస్తుంది, ఓ చోట చేస్తుంది. జరగకపోతే అసలు నువ్వు వేరు చేసుకోలేవు. ఇక్కడ సమాధి స్థితి అనేటటువంటిది మీకు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు సమాధి స్థితిలోనే ఉన్నారు. ఆ పని చేస్తున్నప్పుడు అసమానం కాదు. ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు అంచేత దే హ్యావ్ ద పవర్. నువ్వు ఏడుస్తే ఎంత, నువ్వు ఏం చేస్తే ఎంత, నీకేం లేదు కదా. నీ మాటకు ఒక విలువ లేదు, వాడికి అంత మాటకు విలువ వచ్చింది. నువ్వు వద్దంటే ఈజ్ గ్రేట్. నా విష్ణు పృథ్వీపతి అని పురాణాలు చెప్తుంటే, విష్ణు అంశ లేనిదే ఎవడు మనిషితో కానీ అది కానీ కాలేడు. ఇక సమాధి స్థితి అనేటటువంటిది కూడా అవగాహన చేసుకోండి. మీరు అనుకునేటట్టు అదేదో చాలా గొప్ప స్థితి కాదు. ప్రతి పొలిటీషియన్, ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి సైంటిస్ట్, ప్రతి యాక్టర్, ప్రతి టీచర్, టీచింగ్ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. టీచింగ్ లైన్ అంటే టీచర్ గా ఉన్నవాడని కాదు, ఉద్యోగం చేస్తున్న చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు. వీళ్ళందరూ కూడా సమాధి స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకని తెలియదు. అందువల్ల గురువుల దగ్గరికి వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే సమాధి స్థితిలో మొట్టమొదట అనుభవం మీకు మీ గురువు యొక్క అనుభవమే అవుతుంది. మీ గురువు యొక్క అనుభవం వచ్చినాడే మీకు సమాధి స్థితి అందింది అని అర్థం. అంతవరకు మీరు సమాధి స్థితి ఏ కోశానికి సంబంధించి చెప్తున్నాను నేను, మనోమయ కోశానికి సంబంధించింది, అంతకంటే పెద్దదేమీ కాదు. ఈ అడ్వాన్స్డ్ పీపుల్ అయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, శిష్యులు. అది మీరు అవ్వండి అని చెప్తున్నాను. విజ్ఞానమే కోసము జాగ్రత్త అయినటువంటి వ్యక్తులు శిష్యులుగా మారుతారు. దాని తర్వాత గురువులు. ఇదట గాయత్రి యొక్క ఈ 5 ముఖాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు మార్పు వేసుకోవటం నేర్చుకోండి. దీని కొరకు ఈ విశేషమైనటువంటి వెరీ షార్ట్ నోటీస్ లో పెట్టబడినటువంటి సాధనా కార్యక్రమం 5వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి మొదలయ్యేటటువంటి ఆ మహాయజ్ఞ ప్రక్రియలో మరి అది ఎలా ఉంటుందో అన్నది నేను చెప్పాను కదా. ఈ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ లో మన మధ్య ఒక అగాధన ఏర్పడిపోయింది, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోయింది. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ పూర్తి చేయడానికి ట్రై చేయడంలో నేనేం చెప్పాను మీకు అర్థమైంది కదా. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, నిరంతరము ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో మేము ఈ కార్యక్రమాల ద్వారా ఈ 3ంటిని వినియోగిస్తున్నాము అని చెప్పుకునే గ్రూప్స్ రెడీ అవుతాయి. మళ్ళీ మన మధ్య ఏదైనా కమ్యూనికేషన్ ఉంటుంది. గ్రూప్స్ లాంటిది ఉంటుంది. ఇండివిజువల్ గా శిష్యుల్ని తీసుకునేటటువంటి టెక్నిక్ కి తలుపులు వేసివేయబడ్డాయి. ఇంకా ఇండివిజువల్ గా ఎవరు శిష్యుడు కాలేరు. ఎవరైనా శిష్యుడు అవదలుచుకుంటే ఎలా అవ్వాలి, గ్రూప్ గా అవ్వాలి. దానికి ఇదంతా కూడా అది ఇది వరకు ఎప్పుడు ప్రపంచంలో జరగలేదు. గ్రూప్ ఇనిషియేషన్, గ్రూప్ అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఆ పాత నియమాలు, పాత దాని గురించి ఉపనిషత్తుల్లో వాటిలో చెప్పినవంతా వింటూ ఉంటే మరి దానికి దీనికి పొత్తుకుంటుంది. అందుకే వివేకానంద, మన రమణ మహర్షి, అరవిందో చాలా స్పష్టంగా చెప్తారు. ఉపనిషత్తులు అవి మీరు చదువుకుని జ్ఞానాన్ని తెచ్చుకోండి తప్ప ఈ దీక్ష విజ్ఞానాన్ని దయచేసి అక్కడ వదిలేయండి. అది మారిపోయినది. అక్కడ వేరయ్యారు ఋషులకి, ఈ మోడర్న్ ఋషులకి, ఈ శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ వాళ్ళు కానీ. కానీ తేడా మీకు దీక్షా విజ్ఞానం ఇప్పుడు ఏమర్థం అవుతుంది, మీకు ముందు ఇది అర్థం చేసుకోండి. గ్రూప్ ఏర్పడండి. ఏ గ్రూప్ కావాలనుకున్నాను నేను, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. లక్ష్యం ఉండాలి.
ఈ వచ్చిన ఈ నెల రోజుల్లో ఇంట్లో వచ్చినటువంటి ఈ డబ్బుని కానీ ఈ కాలాన్ని కానీ ఈ ప్రతిభని కానీ ఈ శిక్షలో వినియోగించాను. అది మీరు చేయలేకపోయారు అనుకోండి, దానివల్ల మీరే బాధపడకండి, ఏం జరిగిపోతుంది. ఇంతవరకు మీరు బాగానే ఉన్నారు కదా, ఇంకా బాగానే ఉంటారు, చూసుకోండి. ఇన్ని సమూహాలు పెట్టాను ఇప్పుడు నేను 3. ఒకటి పరస్పరం భావయంత శ్రేయస్ పరమాత్మ ఇండివిజువల్. రెండవది మీరు ఈ గురు పరంపరకి చెందిన వాళ్ళైనా దీన్ని ఉపయోగించుకోండి. దానికి సమయ అంశ ప్రతిపాదనాలను మీరు ఒక పద్ధతిగా ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళోనే చేసుకోండి. మళ్ళా అది ఏమి వద్దు, బ్యాంక్ అకౌంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమి పెట్టిరోజు దయచేసి. వాటి వల్ల జరిగేది ఏం లేదు. ఇన్నాళ్ళు బట్టి నేను చూశాను, ఏమీ జరగదు. ఏ నెల కానాలో మీరు కలవటం, చూసుకోవటం, ఈ నెల మేము చేద్దాం ఉన్నాం అనుకోవటం చేసేది. అలా చేస్తూ ఆ గురు పరంపరకి మీరు ఏదైనా ఒక పుష్ ఇవ్వగలిగారనుకోండి. ఇక్కడ నేను దేనికి అడిగాను పుష్యమని? భక్తుడు, సాయి, వీళ్ళన్నింటినీ కల్పించేటువంటి మా గురుదేవుడైనటువంటి శ్రీనివాస శర్మ. 3వ గ్రూప్ ఏం చెప్పాను నేను? జన్మదిన సంస్కారాలు, వివాహ దిన సంస్కారాలు. ఇంకా మిగతా మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ పద్ధతిలో చేసుకోండి. వివాహ దిన సంస్కారం అంటే కుండలి జాగరణ గురించి మీకు అవగాహన ఉంటూ ఉండాలి, మీరు మార్కులు వేసుకుంటూ ఉండాలి. ఆ దంపతులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల పెళ్లి అంటే భోజనం చేసి వెళ్ళిపోవటం అనేటటువంటి పరిస్థితి ఈనాడు కూడా నేను చాలా పెళ్లిళ్ళు చేస్తున్నాను. అంటే ఎడ్యుకేషన్ లోనే వాళ్ళ ముందు చెప్పేస్తారు, పెళ్లి 1 గంటకి ఎప్పుడో ఉందనుకోండి. వాళ్ళు ఏమంటారంటే మీరేం పెళ్లి పుట్టక్కర్లేదయా, ఏం చేయాలి? ఎందుకు భోజనానికి పెళ్లికి ఏం కాదు. ఇంక పెళ్లికి నువ్వు వివాహం చేస్తూ భోజనం చేసి వెళ్ళి అంటారు ఏంటి లింక్ అంటే? డీ థింక్ ఇట్ ఇస్ రాంగ్? ఒక విధంగా రాంగే, కానీ అది చాలా ప్రముఖమైనది కాకపోతే అలా అందరూ కదా. పెళ్లికి వచ్చినా పర్వాలేదండి, లేకపోయినా పర్వాలేదండి నేను భోజనాన్ని. ఇదంతా తెలియాలి ఎందుకు. మన పూర్వకాలంలో అయితే 5 కోశాలకి 5 రోజుల పాటు విశేషమైనటువంటి సంస్కారాలు ఉండేవి. సంస్కారహీనమైనటువంటి పెళ్లిళ్లలో ఏం జరిగినా ఒకటే. అక్కడ ఏంటి అంటే ఎంత ఆడంబరాలు జరిగాయి, ఆడంబరాలు బట్టి బాగా పెళ్లి జరిగిందా, బాగా పెళ్లి జరగలేదా అని. ఆడంబరాలతో ఏం జరుగుతుంది? బ్యాండ్ బాగా వినిపిస్తున్నాయి తప్పులు. 4వ గ్రూప్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 4వ గ్రూపు చాలా విచిత్రమైనటువంటి గ్రూపు. దీనికి మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి టైటిల్ ఇవ్వబడింది. మానవ సేవే మాధవ సేవ. దీన్ని వైజ్ఞానిక సేవా విధానము అంటే ద సైన్స్ ఆఫ్ సర్వీస్. దీన్ని మన భారతదేశంలో కర్మ సిద్ధాంతంగా చెప్పుకుంటూ ఉంటాం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? నాటు కోసుకో. అంచేత ఈనాడు నీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒకప్పుడు నాటుకుని ఉన్నావు కనుక పరిస్థితులు మారాలి అంటే ఏం చేయాలి? వేరే రకమైనటువంటి పరిస్థితులు రావటానికి అనుగుణ్యమైనటువంటి సేవలు చేయగలగాలి. మానవ సేవ మాధవ సేవ అనేటటువంటి ఆ మాట రామకృష్ణ పరమహంస వివేకానంద ద్వారా అందజేశాడు ప్రపంచానికి. ఇదివరకు ఉన్నది, ఎప్పుడు ఉన్నది అది. ఈనాడు ఈ మోడర్న్ ఆస్పెక్ట్ అంటే నేను ఇదంతా ఏమీ చేయలేము, ఈ గురించి సంబంధాలు ఏమంటే వాటి నాన్సెన్స్ మాకు అనవసరం అంటే మానవ సేవ మాధవ సేవ. ఆ సేవలో కొన్ని సొసైటీస్ ఆల్రెడీ చాలా బాగా చేస్తున్నాయి. రెడ్ క్రాస్ ఒకటి ముఖ్యంగా. ఈ రెడ్ క్రాస్ కాకుండా ఈ రోటరీ క్లబ్స్, ఈ లయన్స్ క్లబ్స్, ఇవంతా కూడా మానవ సేవ మాధవ సేవ అనేటటువంటి దానికి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు మనకు అందజేస్తున్నాయి. క్లియర్? అంచేత ఈ సమూహాలకి పరంగా ఈ 5వ తారీఖు పొద్దున్న నుంచి 7వ తారీఖు మధ్యాహ్నం వరకు మరి ఐ డోంట్ నో మొట్టమొదట పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేనేదో ఇదివరకు లాగా క్లాసెస్ చెప్పేస్తాను అంటే నేను చెప్పే స్థితిలో లేదు. చేత నాకు ఓపిక ఉన్నప్పుడు మధ్యలో వచ్చేసి ఒకసారి మీకు ఇంకేత నా సలహా ఏంటంటే మీరు మీ బంధువులు వాళ్ళు సాధ్యమైనంత వరకు 5వ తారీఖు నుంచి ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి.
ఓకేనా? ఇంకా దాని తర్వాత మరి ఉండటానికి వచ్చేటటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఉంటాయి మాకు. మరి ఆ ఇబ్బందులు అవి ఎలా చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు అనేటువంటి వాటికి మన కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటారని. ఇంకా ఇప్పుడు నేను మన అసలు టాపిక్ వద్దాం. కానీ ఇదంతా అసలు టాపిక్ లో భాగాలే. ఏంటి వాళ్ళ అసలు టాపిక్? గ్లో. మరి నేను వినిపిస్తుంది కదా? మైక్ వినిపిస్తుందా? గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక్క విషయం మనం చదువుకుంటాం. దానినే మనము సౌర విజ్ఞానము లేకపోతే సూర్యకిరణ విజ్ఞానము అని చెప్పుకుంటాం. నిన్న నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని తెలుపుతాడు. ఈ ఆదిత్య హృదయము అంటే సూర్యుడి యొక్క హృదయము. ఈ సూర్యుడి యొక్క హృదయం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అస్మిన్ క్షణే మహాబాహో, ఈ క్షణంలోనే నువ్వు రావణాసురుడిని చంపేస్తావు. అక్కడ సైన్స్ లో హైపర్బోల్స్ ఉండవు, ఎగ్జెక్టివ్స్ విశేషణాలు ఏమి ఉండవు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు సైన్స్ లో. అంచేత రావణ వధ ఎప్పుడు జరిగినది అంటే ముహూర్తం కరెక్ట్ గా మీరు పట్టుకోగలగాలి అంటే ఎప్పుడు జరిగింది అంటే అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయం చెప్పిన క్షణంలోనే రావణాసురుడు చనిపోయాడు. తర్వాత కాలక్రమంలో కొంచెం టైం పట్టింది, కొన్ని రోజులు పట్టింది, అది వేరే. అంటే రావణ వధకి బేసిస్ ఏంటి అంటే ఆదిత్య హృదయం. అలాగే మహాభారతంలో కూడా జరిగిన అన్ని అద్భుతాలకి బేసిస్ ఏంటి అంటే సూర్యుడే. హేమంతక మణి ద్వారా వచ్చేటటువంటి ఆ బంగారపు పుట్టలు, ద్రౌపది పొందినటువంటి అక్షయ పాత్ర, ఇవంతా కూడా సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి లాభాలే. భగవద్గీతలో కూడా అందుకే చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే యోగ విద్య అన్నది సూర్యుడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. రాబోయేటటువంటి రోజులలో ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఓ పద్ధతిగా ఒక స్కూల్ పిల్లలు ఒక కాలేజీ ఎడ్యుకేషన్ లాగా నేర్చుకుంటున్నది 10th క్లాస్ తర్వాత చెప్పబడేటటువంటి ఏకైక సైన్స్ గా మారుతుంది. ఇప్పుడున్నటువంటి సైన్స్లన్నీ కూడా మూతపడవలసినదే. ఎందుకు మూతపడవలసినది అంటే ఆ సైంటిఫిక్ నాలెడ్జ్కి ఇంకా రాబోయేటటువంటి రోజులలో ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. ఇది చెప్తూ నేను నిన్న మీకు 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తుంచుకోమని చెప్పాను. అది గుర్తుంచుకోండి. లైఫ్, మ్యాటర్, కాన్షియస్నెస్. ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీలో వోల్టేజ్, యాంపియర్స్, రెసిస్టెన్స్, విఐఆర్ అనేటటువంటి 3 మాటలు వాడతాము. న్యూక్లియర్ ఫార్ములా కూడా ఈఎంసి అనేటటువంటి 3 వాడతాం. E=mc². అందులో కూడా 3 అక్షరాలే ఉన్నాయి, ఈఎంసి. మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ దాని మీద ఆధారపడి ఉన్నది. మొత్తం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఓమ్స్ లా మీద ఆధారపడి ఉన్నది. మనం ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవనివ్వండి,
ఎప్పుడో ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారి అసలు ఎలక్ట్రిసిటీని మనం దేనికి ఉపయోగించుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫారడే ద్వారా కనిపెట్టేటటువంటి విద్యుత్ అవనివ్వండి. రూల్ అదే. రూల్ ఏంటి అంటే ఓమ్స్ లా, వోల్టేజ్, యాంపియర్స్, రెసిస్టెన్స్. అలాగే మొత్తము ఆధ్యాత్మిక విద్య మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే లైఫ్. ఈ లైఫ్ ని మన ఆధ్యాత్మిక భాషలో ఏం చెప్పుకుంటామంటే ఆత్మశక్తి అంటాం. ఇది కాస్త ఈ వివరణ మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏంటంటే అనేక పుస్తకాలలో, అనేక మంది గురువులు రాసినటువంటి పుస్తకాలలో, ఇంగ్లీష్ లో, హిందీలో, సాంస్క్రిట్ లో, ఉపనిషత్తుల్లో, వేదాలలో రకరకాలుగా విభిన్న మాటలు ఈ భావాన్ని సూచించటానికే వాడారు. ఏ భావము? ప్రకృతిలో మూడే ఉన్నాయి. ఒకటి శక్తి ఉన్నది, దాన్ని ఆత్మశక్తి అనండి. తప్ప ఆత్మశక్తి యొక్క విభిన్న రూపాలు. రెండవది ఏముంది? పదార్థము. ఈ శక్తి పదార్థము మధ్య చర్య జరిగినప్పుడు ఏర్పడేది చేతనత్వం, కాన్షియస్నెస్. ఇది మీరు ఎంత స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంటారో అంత స్పష్టంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ మూడు గుర్తుంచుకోండి. లైఫ్, రెండోది మ్యాటర్. ఈ రెండింటి ఇంటరాక్షన్ కాన్షియస్నెస్. ఇది చాలా స్పష్టంగా గుర్తుండాలి. ఇది ఇలా కనుక మనం కలుపుకుంటే ఏమవుతుంది? ఒక త్రిభుజము అవుతుంది. సృష్టిలో ఇలాంటి 43 త్రిభుజాల కలయిక వల్ల ఏర్పడుతుంది అని చెప్పేదే శ్రీ విద్య. ఆ శ్రీ విద్యలో ఉండేటటువంటి ఆ 43 త్రిభుజాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఏంటి? ఆ త్రిభుజాల యొక్క ఒక బిందువు లైఫ్, ఇంకొక బిందువు మ్యాటర్, ఇంకొక బిందువు చేతనత్వం. నిజం చెప్పాలి అంటే అసలు ఈ బిందువు లేదు, ఉన్నది ఇవి రెండే. ఈ రెండిటి కలయిక దీనిగా మారుతుంది. ఈ చేతనత్వము కూడా మనం 3 స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి మినరల్, కష్ట వెనక్కి లాగేమో, కొంచెం వెనక్కి లాగుతాడు. మినరల్ చేతనత్వం అంటే ఏంటి? అతి సమస్యలో ఉన్నటువంటి చేతనత్వం, గాఢాంధకారంలో ఉన్నటువంటి చేతనత్వం. ఖనిజాలు. కానీ ఖనిజాలలో కూడా విభిన్న చేతనత్వాలు ఉన్నాయి. హైడ్రోజన్ చేతనత్వం ఒకలాగా ఉంటుంది, ఆక్సిజన్ చేతనత్వం ఒకలాగా ఉంటుంది, యురేనియం చేతనత్వం ఒకలాగా ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? సున్నం ఒకలాగా ప్రవర్తిస్తుంది, బొగ్గు ఒకలాగా ప్రవర్తిస్తుంది. బొగ్గు బొగ్గుగానే ఉంటుంది, సున్నం సున్నంగానే ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి రిలేషన్షిప్ ఏర్పరచుకున్నప్పుడు ఒకలాగే ప్రవర్తిస్తాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ ఒకలాగే కలుస్తాయి. భావం అర్థమైంది కదా? అంతే. ఇది అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వము, ఖనిజ చేతనత్వము. ఈ ఖనిజ చేతనత్వంలో ఓ విశేషమైనటువంటి మార్పు 1890 ఆ ప్రాంతాల్లో వచ్చింది. దాన్ని రేడియో యాక్టివిటీ అంటాం. చాలా మందికి రేడియో యాక్టివిటీ ఆధ్యాత్మిక శక్తి పరమాణువుల్లో దూరటం వల్ల వచ్చినది అన్నది తెలియదు. పరమాత్మ శక్తి గురించి మనం ఏం చెప్తాం? నిరంతరం ఉంటుంది, ఏది దాన్ని అడ్డుకోలేదు. అలాగే యాటమిక్ ఎనర్జీని కూడా ఇట్ ఇస్ అ కంటిన్యూస్ స్రవంతి. అది ఒకసారి ఆ యాటమిక్ రేడియేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా ఆగదు అది. నువ్వు ఏం చేయొచ్చు? అడ్డుపుల్లలు వేసుకోవచ్చు దానికి. పెద్ద ఒక లెడ్ బ్లాక్ అక్కడ పెట్టించాం అనుకో, ఈ రేడియో యాక్టివిటీ నీ వరకు రాదు. కానీ రేడియో యాక్టివిటీ ఉంటుంది. మళ్ళా తమాషా ఏంటంటే అక్కడ మళ్ళీ 3 రకాల కిరణాలు ఉంటాయి. మనం ఇక్కడ సైన్స్ చదవటం లేదు. ఈ భావం అర్థం చేసుకోండి. అంటే ఖనిజ జగత్ ఎప్పుడైతే రేడియో యాక్టివిటీ ప్రపంచంలోకి వచ్చిందో ఖనిజ జగత్తు యొక్క పరిణామ క్రమము మూసివేయబడినది. పాయింట్ అర్థమైందో లేదో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏంటి? ఇంకా కొత్త ఖనిజాలు
రావు. ఏమిటి అది? అది తర్వాత అర్థం చేసుకుందాం. మొదటి క్లాస్లోనే అవంతా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ భావన ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం సైన్స్ 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకి కూడా ఇది అర్థమైపోతుంది. అంతేత ఏంటి అంటే ఖనిజ జగత్తు యొక్క పరిణామ క్రమము పూర్తి అయిపోయినది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏంటంటే గ్లోబ్స్ తర్వాత రౌండ్స్ అనేటటువంటి ఒక మాట రాబోతోంది. రౌండ్స్ లో ఈ విషయం అర్థమవుతుంది మీకు. అంతే ఇక్కడ ప్రస్తుతం మీరు ఏమనుకోవాలంటే పృథివీలో ఒక పరిణామ క్రమం ఉన్నది. పరిణామ క్రమము దీనికి లేదు, దీనికి లేదు. పరిణామ క్రమం ఉన్నది దీనికే. కాన్షియస్నెస్ పరిణామం చెందుతూ ఉంటుంది. ఖనిజ పరిణామము, ఖనిజ చేతనత్వంలో ఉన్నటువంటివి ఒక విచిత్రమైనటువంటి మార్పుతో వెజిటబుల్ గా మారుతాయి. వెజిటబుల్ అంటే తెలుసు కదా, చెట్లు. ఈ మార్పు అర్థమైందా? ఆత్మశక్తి పదార్థంలోకి ప్రవేశించింది. పదార్థంలోకి ప్రవేశించి మిల్లిమిల్లిగా ఖనిజ జగత్తులో ఉన్నటువంటి చేతనత్వాలన్నిటినీ అధిగమించి ఎక్కడికి వచ్చింది? వెజిటబుల్ కింగ్డమ్ అంటూ ఉంటాం. అందుకే దీన్ని మినరల్ కింగ్డమ్ అంటాం. జాతి ఇది వెజిటబుల్ కింగ్డమ్. కొంచెం బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తుంచుకోండి. మన స్పిరిచువలిస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీకి ఓటేస్తారు. ఇప్పుడు ఎక్కడో సుదూర కాలంలో ఎన్ని కోట్ల 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 సంవత్సరాల కిందటో ఈ సూర్యమండలంలో ఎక్కడో ఒక చోట ఒక బ్యాంగ్, ఒక శబ్దమే ఏర్పడినది. ఆ శబ్దమే ఏర్పడిన తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని కోట్ల 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 సంవత్సరాల తర్వాత గ్రహాలు ఏర్పడ్డాయి. గ్రహాలు దేంతో ఏర్పడతాయి? ఖనిజాలతో ఏర్పడతాయి. అంతే కదా, గ్రహాలు ఏర్పడ్డాయి, ఖనిజాలు ఏర్పడ్డాయి. మెల్లిమెల్లిగా ఈ మినరల్ కింగ్డమ్ లోంచే వెజిటబుల్ కింగ్డమ్, చెట్లు ఏర్పడ్డాయి. కానీ దీనికి చేతనత్వంలో మార్పు చాలా ఉంది. కొంచెం చాలా జాగ్రత్తగా ఈ చేతనత్వంలోనే మార్పు అవగాహన చేసుకుంటే దీక్షా విజ్ఞానం మనకి అర్థమవుతుంది. గురు శిష్య సంబంధాలు మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావాలి. చాలా మీరు ట్రై చేయండి. అదే అసంభవమైంది కాదు. ఈ దృష్టికోణంతో పాఠాలు ఎవరు చెప్పలేదు మీకు. కానీ ప్రకృతిలో జరిగేటటువంటి ఈ పాఠాలను మన పురాణాలలో, మన ఇతిహాసాలలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఇది అంటే ఖనిజ జగత్తు నుంచి ఏం ఏర్పడింది? పృథ్వీ గ్రహం మీద వృక్ష జగత్తే ఏర్పడింది. వెరీ క్లియర్. కానీ దీనికి మధ్య తేడా ఏంటో అర్థమైందా? ఇది సూర్య కిరణాలకు స్పందించవు. ఇది సూర్య కిరణాలకు మాత్రమే స్పందిస్తాయి. చేతనత్వంలో తేడా అర్థమైందా? ఈ వెజిటబుల్స్ ఉన్నాయే, ఇవన్నీ దేని వల్ల వస్తాయి? సూర్యకిరణాల వల్ల వస్తాయి. సూర్యకిరణాలు ఏమన్నా రావు. కానీ ఒక సూర్యకిరణాల వల్ల మాత్రమే కాదు, సూర్యకిరణాలతో పాటు ఏముండాలి? నీరు ఉండాలి కదా. ఈ వాటర్ ని, ఆ వాటర్ యొక్క సూక్ష్మ అంశాన్ని నారాయణ తత్వము అంటాం, నారములు అంటాం మనం. ఆ నారములు ఇచ్చేటటువంటి శక్తిని నారద అంటాం మనం. ఈ నారదుడు అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాడు. దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, రాక్షసుల దగ్గరికి ఎక్కడికైనా వెళ్తాడు. ఇంకేంటి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అంటే రాక్షసులు నీళ్లు తాగకూడదా? మహాత్ములే నీళ్లు తాగాల? పాయింట్ అర్థమవుతుంది కదా. నారద. కానీ ఆ నారము ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కనుక సూర్యుడిని మనము సూర్య నారాయణ అంటాం మనం. అంటే ఒక పక్క వెలుతురు ఉన్నది, వేడి ఉన్నది, ఇంకొక పక్క నీరు ఉన్నది, మాయిశ్చర్ ఉన్నది. ఇది గుర్తుంచుకోండి. ఈ సూర్యుడి దగ్గర నుంచి మనకి ఈ నీరు, ఈ లైట్ లభిస్తాయి. ఈ నీరు లైట్ కి ఖనిజాలు స్పందించవు. పాయింట్ అర్థమవుతుందా?
అంటే వృక్షాలు దేనికి స్పందిస్తున్నాయి? సూర్యుడికి స్పందిస్తున్నాయి డైరెక్ట్ గా. కానీ సూర్యుడికి స్పందించేటటువంటి ఈ వృక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మనకి తెలుసున్నవే కొన్ని వేలు లక్షలు ఉన్నాయి, తెలియనివి ఇతర గ్రహాల్లో ఎన్ని ఉన్నాయో ఉన్నాయి. కానీ అవంతా కూడా దేనికి స్పందిస్తున్నాయి? మీరు లైక్ అంతకే ఈ నాసా వాళ్ళు అంతరిక్షంలోకి గ్రహాలు ఉపగ్రహాలు అవి పంపించినప్పుడు అక్కడ జీవనము ఉన్నదా లేదా, లైఫ్ ఉన్నదా లేదా అనే దానికి వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటి అంటే నీరు ఉన్నదా లేదా. ఇంచేత సూర్యుడు ఉండనే ఉన్నాడు, సూర్యకిరణాలు వెళ్తూనే ఉంటాయి. నీరు ఉంటే చేతనత్వం మారుతుంది. అంటే చాలా జాగ్రత్తగా దీనిని మీరు గుర్తుంచుకోండి. నీటిని, ఈ నీరు అనేది చేతనత్వంలో మార్పుకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకని మనం ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా కూడా కలశ స్థాపన చేస్తాం. ఆ నీటిని ఉపయోగించుకోవడం రావాలి మనకి. ఏ చెట్టు మీరు ఏమంటారు దాన్ని గ్రో కావాలన్న నీరు వేయాల్సిందేగా. అంతేత మీరు ఏ దేవతా శక్తినైనా ఉపయోగించండి. ఏ దేవతా శక్తిని మీరు ఉపయోగించుకున్నా ఆ దేవతా శక్తి మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నీరు ఉంటే. అందువల్ల మన ఋషి ఆశ్రమాలన్నీ కూడా నీటి దగ్గరే ఉండాలి, ప్రవహించే నీటి దగ్గరే ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు మనం ఒక కంపెనీ కంపెనీ కాదు ఏమంటారు, ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, నీరున్న చోటే పెడతాం తప్ప నీరు లేని చోట పెడతామా? పెడితే ఏమవుతుంది? హిమాలయాల్లో పెట్టే నేను ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. పాయింట్ అర్థమైందా? అంతేత ఆధ్యాత్మిక జగత్తులో నీరు చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ మనం ఎంత పిచ్చేవాళ్ళం అంటే ఇంత చిన్న చిన్నవి తీసుకెళ్తాం. కలశం పెట్టేవండి మేము. చెట్టుకి నీళ్లు ఎంత పోయాలి? ఒక చెంచాడు నీళ్లు పోస్తే చాలా. రోజుకో చెంచాడు నీళ్లు పోయింది చెట్టుకి ఏమవుతుంది? ఎంత నీరు వాడాలి? దానికి ఒక పరిణామం ఉంది కలశ స్థాపనకి. దానికి కొంచెం దాని గురించి ఆలోచించడం మొదలెట్టండి. అందుకు నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ సైన్స్. అంటే ఈ కలశ స్థాపన అనేటటువంటిది మీరు చేసేటప్పుడు కలశ స్థాపన ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోండి. యజ్ఞకుండం కడతారు, యజ్ఞకుండం చుట్టూ నీళ్లు పోయేది. ఈశాన్య దిశలో చాలా చోట్ల కలశాన్ని పెట్టారు. యాక్చువల్ గా యజ్ఞం నిర్వీర్యం అయిపోతుంది, వేస్ట్. కానీ రిజల్ట్స్ ఎందుకు వస్తాయో తెలుసా? అఖండ మండలాకారం వ్యాప్తమ్యన చరాచరం. గురువు అనేటటువంటి ఒకడున్నాడు పాపం. మనం చేసే అధోపనులన్నీ ఆయన అక్కడ సవరిస్తూ ఉంటాడు అక్కడ. అందుకో గురువు అవసరం. కానీ ఆ స్థాయి గురువు, ఆ సవరించగలిగేటటువంటి స్థాయి గురువు. ఇది అర్థమవుతుందా మీకు? కానీ నీరు ఎందుకు చైతన్యత్వంలో మార్పు రావటానికి అన్నదే అర్థం చేసుకోండి. చేతనత్వంలో మార్పు రాకపోతే నీరు వేస్ట్. అలాగే మీరు ఏ దేవతా ఉపాసన చేస్తున్నారో ఆ దేవతా చేతనత్వము నీలో పలకాలి. నువ్వు అందుకు ప్రయత్నించాలి. నువ్వు దేవతను ఉపాసన చేసేసి మాకు ఇది చేసే దేవా, ఇది చేసే దేవా అంటే అది ఉపాసన కాదు. అది అది ఆ దేవతా శక్తి నీలో ప్రవేశించాలంటే నీ చేతనత్వము ఆ దేవతగా మారిపోవాలి. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఒక రూలు కూడా ఉంది. నువ్వు రుద్రుడివై రుద్రుడిని పూజించు, ఆ దేవతవై ఆ దేవతని పూజించు. అయిపోయాక పూజించేది ఏమిటి? చాలా మంది అడుగుతారు, అయిపోయాక పూజించేది ఏమిటి? డ్రైవర్ వై డ్రైవింగ్ నేర్చుకో. తప్ప రైటా? అది కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటావు? డ్రైవర్ పక్కన కూర్చుంటే రాదు నీకు. డ్రైవింగ్ సీట్ లో కూర్చోవాలి. మరి నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. అంతేత డ్రైవింగ్ సీట్ లో నువ్వు కూర్చుంటే ఏమయ్యావు? నువ్వు డ్రైవర్ అయ్యావు. అయ్యాకేమవ్వాలి? డ్రైవర్ కి ఏ చేతనత్వం ఉన్నదో, డ్రైవర్ కి ఏ మానసిక స్థితి ఉన్నదో, డ్రైవర్ కి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నీలో తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోగలవు? డ్రైవర్ అవుతే. కానీ డ్రైవర్ అవలే. నేర్చుకోవటానికి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నావు, డ్రైవర్ లాగా ప్రవర్తిస్తావు, చివరికి డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఉపాసన రహస్యం అది. మనం ఆ రహస్యాన్ని మర్చిపోయి అడుక్కుంటున్నాం దేవతల్ని. నువ్వు దేవతల్ని అడుక్కోవు, నువ్వు దేవతలు అయిపోతావు. నీకు అది అర్థం కావటంలే. రామకృష్ణ పరమహంస చరిత్ర. ఈ అద్భుతమైనటువంటి దాన్ని ప్రకృతిలో నాటాడు రామకృష్ణ పరమహంస. అంటే అప్పటికి నాశనం అయిపోయింది. అప్పటికే మన భారతదేశంలో అసలు దేవతా శక్తులు, దేవతల గురించి అవగాహన ఉన్నటువంటి మనుషులే లేరు.
ఇంచేత సాధారణంగా రాజు ఎవడు వాడి లక్షణాలే మనం కూడా ఆటోమేటిక్ గా తెచ్చేసుకుంటాం. మన రాజులు ఎవరెప్పుడు వాళ్ళకి ఈ జన్మ జన్మల ఇది కానీ దేవతా శక్తుల గురించి కానీ దానికి కూడా లేదు. అర్థమవుతుందా? సిక్సిజం కోసం చెప్పటంలే, అవగాహన చేసుకోండి సైన్స్. అంచేత రామకృష్ణ పరమహంస లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చి అన్ని దేవతలకి ప్రాణం పోసాడు. ఇంకంటే అంతా ఎండిపోయాయి. ఇంచేత దేవతలకు యజ్ఞ భాగం లభించకపోతే వాళ్ళు కృషించిపోతారు. అసలు యజ్ఞాలే లేవు. దానికి మనం బుద్ధుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు యజ్ఞాలు లేకపోవటానికి. సరే, అది వేరే విషయం. మనం ఇంకా అలాంటి డిస్కషన్స్ లోకి వెళ్ళొద్దు. ఎవరి పని వాళ్ళు బాగానే చేశారు. పాయింట్ అర్థమైందా మీకు? అంచేత మీరు ఉపాసన చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆ దేవత వలె ఉండాలి. ఆ దేవతా లక్షణాలు ఉన్న వ్యక్తి వలె ఆ 2-3 గంటలు మీరు ఉపాసన చేస్తున్నప్పుడు అలా ఉండాలి. మీరు దేవత వలె ఉంటూ మీ కోరికల లిస్ట్ ఆయన ముందు పెట్టగలరా? మీరు పెట్టలేరు. పాయింట్ అర్థమైందా? డ్రైవింగ్ నేర్చుకున్నాక ఆ డ్రైవింగ్ నేర్చుకున్న విద్యతో నువ్వు వెళ్ళదలసిన చోటికి వెళ్ళు. నీకు కావాల్సిన కోరిక నువ్వు పూర్తి చేసుకో. కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేవు. వెళ్ళగలవా? వెళ్ళవలసిన చోటికి నువ్వు డ్రైవ్ చేసుకుంటావు. పాయింట్ అర్థమవుతుందా? కొంచెం ఉపాసన రహస్యాలలో దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎలాగ మనం ఉపయోగించుకుంటాము. దీని తర్వాత చాలా ప్రముఖ పాత్ర దీపానికి వస్తుంది, లైట్కి వస్తుంది. ఈ 2 కదా ఇంపార్టెంట్. ఒకటి నీరు, కలశ స్థాపన, రెండోది దీపము. కానీ ఈ దీపాన్ని, లైట్ ని ఎలా ఉపయోగించుకోవాలో అన్నది మనకి తెలియకపోయినా మన భారతీయ చరిత్రలో మనకి గోత్రాలంటూ ఉన్నాయి. గోత్రాలు ఉన్నాయి కదా. ఈ గోత్రాల వెనకాతల ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ఒక చేతనత్వం యొక్క పేరు. మనిషి యొక్క పేరు ఒక చేతనత్వం యొక్క పేరు కూడా. ఉదాహరణకి ప్రిన్సిపాల్, ఖచ్చితంగా ఓ మనిషి ఉంటాడు అక్కడ. కాలేజీలో ప్రిన్సిపాల్ ఉంటాడు. అలా ఎన్ని కాలేజీలు ఉన్నా అన్ని కాలేజీల్లోనూ ప్రిన్సిపాల్ చేతనత్వం ఉంటుంది. ఈ ప్రిన్సిపాల్ చేతనత్వానికి కొన్ని అథారిటీస్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. ఈ రైట్స్ అందరి ప్రిన్సిపాల్కి ఒకటే. కానీ కొంతమంది వ్యక్తులకి మాత్రమే కొన్ని క్షేత్రాలలో వాళ్ళకి అర్హత ఉంటుంది. బీజేపీఎస్ కాలేజీ ప్రిన్సిపాల్, హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ అథారిటీని, కానీ ఇద్దరు ప్రిన్సిపాల్స్ కి అథారిటీ ఒకటే. పాయింట్ అర్థమవుతుందా? గోత్ర నామాలు అలాంటివి అందుకు చెప్తున్నాను. పోస్టులు, ఆ పోస్టుకి తగిన మనుషులు ఉంటారు. కానీ ఆ పోస్టుకి పవర్ ఉంది కదా. అంచేత ఎప్పుడైతే మన భారతీయులలో ఇది చాలా విచిత్రమైనటువంటి అదృష్టం, మనకి దురదృష్టం ఏంటంటే వీటిని మర్చిపోయాము. వీటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో అనేది మీరు లైట్ చెప్తుంది. లైట్ అంటే ఏంటో ప్రమిదలో. అంచేత ఏ సాధన, ఏ గురువు ఎప్పుడు చేసినా కూడా మీరు చాలా జాగ్రత్తగా అఖండ దీపము ఉంటుంది. ఖచ్చితంగా ఒక కలశ స్థాపన ఉంటుంది. దీని తర్వాత ఈ రెండిటి వల్ల వరుణుడు అనేటటువంటి శక్తి, అగ్ని అనేటటువంటి శక్తి ఎలా ఉపయోగించుకోవాలో అనేది మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటాం. కానీ ఇదంతా కూడా అతి స్పష్టంగా ఉపయోగించుకునేది ఎవరు? అందువల్ల ఎప్పుడైతే నువ్వు శాకాహారి అవుతావో ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్తావు. ఇట్ ఈస్ ఎ సైన్స్. అక్కడ సైన్స్ అర్థమైందా మీకు? మీకు ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి? చేతనత్వంలో మార్పు రావాలి. చేతనత్వంలో ఎలాంటి మార్పు రావాలి? నీ చేతనత్వము ఈ రెండిటికి స్పందించాలి. ఈ రెండిటికి స్పందించేటటువంటి ఏకైక పదార్థము వెజిటబుల్. మరి జంతువులు వెజిటబుల్స్ తినే కదా తమ శరీరాన్ని నిర్మించుకున్నాం. 1 డిగ్రీ అదే. ఇది ఫస్ట్ డిగ్రీ అవుతే యానిమల్ సెకండ్ డిగ్రీ. ముందుకు వెళ్ళదలుచుకున్నవాడు ఫస్ట్ డిగ్రీ. పాయింట్ అర్థమవుతాను. ఫస్ట్ డిగ్రీ అంటే నేనేమంటున్నాను, ఇది ఎక్కువ స్పందిస్తాయి. యానిమల్స్ లో వచ్చేటటువంటి ఆ మాంసము ఆకుకూరల వల్లే వస్తుంది.
ఆకుకూరలు అంటే వెజిటబుల్స్ వల్లే వస్తుంది కదా. వెజిటబుల్స్ వల్ల వచ్చేటటువంటి ఆ ఆకుకూరల వల్ల వచ్చిన మాంసము మనం తింటాం. తింటే మళ్ళీ మీకు ఏది ఆహారం అయింది కానీ డైరెక్ట్ గా కాదు, స్టెప్ డౌన్. అంతేత ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ఎప్పుడైతే మీ ఆర్తి టైం అవుతే చెప్పండి అమ్మా, ఆర్తి టైంకి ఆర్తి అవ్వాల్సిందే. మన రూల్స్ బ్రేక్ చేయకండి. ఎన్ని గంటలకి 8:30కి ఇచ్చేస్తారా? నేను అప్పటికి ఆపుతానండి. ఇవాళ రేపటి నుంచి ఇది క్లియర్ గా అర్థమైంది కదా నీకు. అంతేత వై వెజిటబుల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అన్నది ఎందుకు. నువ్వు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలి అంటే నువ్వు కుక్కుడు ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది న్యాచురల్లీ. అంతేత అక్కడ రూల్స్ ఏం లేవు, భూతదయ ప్రశ్నే లేదు అక్కడ. ఏం ప్రశ్నలు నీ స్వార్థము. మాక్సిమం రిజల్ట్ నీ సాధనకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి అంటే శాకాహారం తీసుకునే ఆ సాధన చేయాలి. ఈ వెజిటబుల్ కింగ్డమ్ నుంచి మూడవది వస్తుంది యానిమల్ కింగ్డమ్, జంతువులు. ఈ 3 రకాల చేతనత్వాలని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని, ఈ 3 మన శరీరంలో ఉన్నాయి. ఒకటేంటి ఖనిజ చేతనత్వము, లేకపోతే పదార్థ చేతనత్వము. ఇది అన్నమయ కోశము. కనిపిస్తుందా? కనిపించకపోయినా మీరు రాసేసుకోగలరు కదా. ఈ మినరల్ కింగ్డమ్ అంటే ఏమిటి? మనం యొక్క అన్నమయ కోశము. ఈ వెజిటబుల్ కింగ్డమ్ అంటే మన యొక్క ప్రాణమయ కోశము. చేత మన ప్రాణశక్తి అభివృద్ధి చెందాలి అంటే వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంకా కరెక్ట్ గా మీరు అవగాహన చేసుకోగలిగితే ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటున్నాయి అంటే ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఘనీభవించినటువంటి వరుణ అగ్నిశక్తులు అని అనుకుంటాం మనం. అవగాహన వచ్చింది కదా. అంతేత కాకరకాయలో ఏమున్నది? ఘనీభవించిన వరుణ అగ్నిశక్తి. నీరు మనం టెక్నికల్ వర్డ్స్ వాడితే బాగుంటుంది, నీరు అంటే బాగోలేదు. కానీ వరుణ అన్నా నీరు అన్నా ఒకటే, సరేనా? అంచేత కాకరకాయలో ఏముంది? ఒక విధమైనటువంటి ఘనీభవించిన వరుణ అగ్నిశక్తులు ఉన్నాయి. కందిపప్పులో ఏంటి అక్కడ తేడా? ప్రపోర్షన్ లో తేడా ఉంది. వరుణ శక్తి ఎక్కువ ఉన్నటువంటివి రసములు అంటాం, అగ్నిశక్తి ఎక్కువ ఉన్నవి డ్రై. ఎలా అర్థమైందా? అంచేత దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీ పేరు వాటికి ఏదైనా పేరు పెట్టుకోండి. అంటే ఏంటి? వృక్ష జగత్తులో డ్రైగా ఉన్నటువంటి వాటిని అంటే ఏంటి? ఇప్పుడు శక్తి యొక్క కాండములో ఏ శక్తి ఎక్కువ ఉంది? అగ్నిశక్తి ఎక్కువ ఉంది. ఫలములో ఎలా అర్థమవుతుంది కదా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంటే ఈ విత్తనాలు నాటడం అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి పాయింట్. ఈ విత్తనాలు నాటడం అనేటటువంటి టెక్నాలజీ మీకు అర్థమైపోతే అసలు మీరు ఎక్కడికి కదలక్కర్లే. గౌతమ ఋషి గురించి చెప్తాం కదా, గోదావరి ఆవిర్భావం గురించి. 12 సంవత్సరాల పాటు ఏమైంది అక్కడ? కామం ఏర్పడితే అందరూ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసేవాడు? పొద్దున్న నాటేవాడు, మధ్యాహ్నంకి వచ్చేవాడు, మధ్యాహ్నం నాటేవాడు, సాయంత్రంకి వచ్చేవాడు. ఇక్కడ కూడా మనం చాలా తెలివైన వాళ్ళం. మన మనిషి యొక్క చాలా పెద్ద లక్షణం ఏంటి అంటే ప్రతి వాడిని వాడి స్థాయికి దింపేస్తాడు, వాడే ఎదగడు. అంచేత ఋషులకు కూడా కోపం ఉంటుంది, ఋషులకు కూడా ఈర్ష్య ఉంటుంది. ఉదాహరణకు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ వాళ్ళ కోపాలు చాలా మందికి ఉపయోగపడాయి. మన కోపాలు మనని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. తేడా అర్థం చేసుకోండి. ఋషి యొక్క కోపం కానీ ఋషి యొక్క ఈర్ష్యాద్వేషాలు మన యొక్క ఈర్ష్యాద్వేషాలు కావు.
అవి చాలా విచిత్రమైనటువంటి అంటే ప్రపంచానికి అంతటికీ ఉపయోగపడేటటువంటి ఈర్ష్యా దేశాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గౌతమ ఋషి యొక్క శక్తిని చూసి ఋషులకి ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య వచ్చి ఏం చేశారు వాళ్ళు? కథ తెలుసు కదా. ఒక గడ్డితో చేసినటువంటి ఆవుని తయారు చేసి వదిలేస్తే ఆవు చనిపోయింది. ఆవు చనిపోతే గోహత్యాపాతకం చుట్టుకుంది. గోహత్యాపాతకం చుట్టుకుంటే ఏం చేయాలి? గంగం దింపాలి. మిగతా ఋషులకు గంగం దింపటం రాదు. గౌతమ ఋషికి ఒక్కడికే గంగం దింపడం వచ్చు. గంగ అంటే సూర్యశక్తి గురించి మనం పట్టించుకోక్కర్లేదు, అందుకే దాన్ని ఆత్మశక్తి అంటాం. మన అందరి వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో ఆత్మ అలా ఉండనే ఉంటుంది. దీని యొక్క ప్రభావమే మనుషుల్ని ఖనిజులుగా మారుస్తుందా, వృక్షాలుగా మారుస్తుందా, జంతువులుగా మారుస్తుందా, జంతువుల్లో ఉన్నటువంటి సర్వోచ్చ స్థితి అయినటువంటి మానవుడిగా మారుస్తుందా, ఆ మానవుల్లో మళ్ళా వాడు ఏమవుతాడు, ఇదంతా దీనివల్ల శాసించబడుతుంది, వరుణుడి వల్ల. అంతేత వేదాలలో చెప్పబడినటువంటి వరుణ సూక్తాలు ఉన్నాయే అవి చైతన్యత్వం గురించి మాట్లాడతాయి, నీటి గురించి మాట్లాడవు. కానీ వేదాల గురించి మనం తర్వాత అవగాహన చేసుకున్నాం. ఈ పాయింట్ ఇంతవరకు అర్థమైంది కదా. అంతేత ఎప్పుడైతే క్షామం ఏర్పడి తిండి లేకుండా ఉన్నదో దాన్ని నివారించాలి అంటే నీరు కావాలి. నీరు పృథ్వీ మీదకి తింపగలిగేటటువంటి వాడు గౌతముడు ఒక్కడే. వాడికి ఇవేం పట్టవు. చాలా తమాషా ఏంటంటే శక్తి ఉన్నవాడు పట్టించుకోడు. సముద్రం దాటగలిగేటటువంటి హనుమంతుడు ఏం చేస్తున్నాడు? అందరూ మీటింగ్ వేసుకుని మనం ఎలా దాటాలి అనుకుంటే హనుమంతుడు గారు ఏం చేస్తున్నారు? అక్కడ సముద్ర పొడ్డున ఏదో చూస్తున్నట్ట. అప్పుడు జాంబవంతుడు వెళ్ళి పాపం ఏదో చెప్తాడు. అలాగా గౌతముడికి ఇదంతా ఉంది, సరే వచ్చాడు, పెడుతున్నాడు తిండి, ఎంతమందికైనా తిండి పెట్టగలడు. కానీ ఋషులు ఉన్నారే వాళ్ళకి బెంగ తగులుకుంది. ఇతను ఎన్నాళ్ళు ఉంటాడు తర్వాత? ఇతను ఈర్ష్య వల్ల కాదు వాళ్ళు ఇదంతా చేసింది. దేని వల్ల చేసేదా? మానవ సమాజం కోసం చేస్తే మనం మానవులను వాళ్ళకి ఇచ్చిన కితాబ్ ఏంటి? ఎందుకంటే మనలాగే వాళ్ళని నీచంగా చూడటం తప్ప, మనం పెట్టుకున్న కళ్ళజోడు పెట్టి ఋషుల్ని చూస్తాం తప్ప ఆ ఋషుల యొక్క గొప్పతనం మనకే అర్థం కాదు. సత్యయుగంలో కొంతమంది ఋషులు ఒక అప్సరసకు చిన్న పిల్లల్ని రాత్రికి రాత్రి యువకుడుగా మార్చేసేటటువంటి విద్య నేర్పారు. నేర్పితే ఆ విద్య నేర్చుకున్న అప్సరస అంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా నీటి యొక్క రసము అని అర్థం. అప్సరస అంటే అప్స అంటే ఆపు అంటే నీరు, రసము అంటే. అంటే ఈ అప్సరసలందరూ కూడా చైతన్యత్వంలోని విభిన్న గ్రేడ్ స్థాయిలు. అంటే ఈ అప్సరస గారికి టెస్ట్ చేద్దాం అనిపించింది. ఏం టెస్ట్ చేద్దాం అనిపించింది? చిన్న పిల్లవాడిని రాత్రికి రాత్రి యువకుడుగా మార్చేవాడు. మరి ఎవరు దొరుకుతారు? ఆ ఋషి దంపతుల యొక్క పిల్లలే దొరికారు. ఎవరైతే ఈవిడి గారికి ఈ విద్య నేర్పారో వాళ్ళ పిల్లని వీడి మీద వదిలేసి వాళ్ళు ఏదో అడిగిస్తే పని మీద దాని మీద ప్రయోగిస్తుంది. పెద్దవాళ్ళు వచ్చారు. వస్తే ఏంటి చిన్నవాళ్ళు. ఇప్పుడైతే మనం చాలా ఆనందిస్తాం. ఇప్పుడు కూడా తండ్రి అంటే మాస్టర్ మేము స్కూల్లో వేసి వచ్చా పిల్లవాడిని. ఎందుకు స్కూల్లో వేసి వచ్చా అంటే గొడవ చేస్తున్నాడు ఇంట్లో, స్కూల్లో పోతే స్కూల్లో వచ్చి అంతే తప్ప వాడికి విద్య రావాలని మాత్రం కాదు అని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ పైన ఏం చెప్తారు? స్కూల్లో లేదు. కానీ ఆ ఋషి దంపతులు చాలా బాధపడ్డారు. మా పిల్లల యొక్క ఆటాపాట అది మేము చూడలేదు, చూడటానికి నోచుకోలేదు, నీ వల్ల కదా ఎందుకు చెప్పిస్తున్నాము, నువ్వు రాక్షసు అయిపో చెప్పించారు కదా. కానీ అది ఎక్కడ ఉపయోగపడింది? ద్వాపర యుగంలో బాణామతికి ఉపయోగపడింది. ఆ అప్సరస బాణామతిగా పుట్టినప్పుడు కృష్ణుడి యొక్క కొడుకు ప్రద్యుమ్నుడిని తక్షణం పెద్దరి చేయకపోతే ఆ రాక్షసుడు శరభాసురుడు నా పేరు గుర్తురాడు శరభాసురుడు వాడిని చంపడానికి ఉపయోగపడింది. సరే, ఎందుకు ఇది చెప్పానో అర్థం చేసుకోండి. ఋషుల చరిత్రలో మీరు వాళ్ళ కోపాల గురించి కానీ వాళ్ళ లోటుల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదగా వాళ్ళ గురించి ఆలోచించండి తప్ప వాళ్ళని మనలాంటి నీచమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి మానవులుగా భావించడమే
గురుద్రోహము చాలా తప్పు. అది ఆ తప్పు చాలా జరిగింది మన భారతదేశంలో. ఇప్పటికీ చాలా చెప్పుకుంటాం మనం. విశ్వామిత్రుడి గురించి వాళ్ళే తప్పు చేశారండి. ఇప్పుడు అర్థమైందా? నేను వాడు చెప్పించారు, చెప్పిస్తే ఏమైంది? కృష్ణుడు కొడుకు ఉపయోగపడింది అది, ఆ శాపం పరిణామక్రమంలో. మరి మన కోపాలు దేవుడికి తెలియాలి, ఎవరికి ఉపయోగపడతాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఋషుల గురించి ఈ కథలు మీరు వింటున్నప్పుడు ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ అర్థం చేసుకునేటటువంటి మానసిక స్థితి ఈ క్లాసుల వల్ల వచ్చినా ఖచ్చితంగా మీరు చాలా మారిపోతారు, మీ చేతనత్వంలో చాలా మారిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దయచేసి ఋషులు మన మానవులు లాంటి కోపతాపాలకి లొంగి అలాంటి ఆచరణ చేశారు అనుకోకండి. ఓకే, ఈ ఖనిజ జగత్తు నుండి అంచేత ఈ ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి ఎలా మారుతాం మనం? చాలా జాగ్రత్తగా ఆ చేతనత్వంలోని మార్పు అర్థం చేసుకోండి. అంటే నీటికి కాంతికి స్పందించినటువంటి చేతనత్వము దేనికి స్పందించటం మొదలెట్టింది? నీటికి కాంతికి స్పందించటం మొదలెట్టింది. ఇక్కడ ఏం జరిగింది? ఈ చేతనత్వము మారింది, లెవెల్ మారింది. ఈ చేతనత్వం యొక్క లెవెల్ మారటంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనినే శ్రీచక్రం యొక్క భూపరము అంటాం మనం. చాలా మందికి శ్రీచక్రానికి సృష్టికి ఉన్న లింక్ తెలియదు. ఇందాక ఈ 43 మీకు అర్థమయ్యాయి కదా? ఏంటి 43 రకాల చేతనత్వాలు. అందులో యాక్చువల్ గా ఉన్నవి ఈ 2 పాయింట్సే, లైఫ్ అండ్ మ్యాటరే. ఈ రెండింటి ఇంటరాక్షన్ వల్ల వచ్చేటటువంటి మార్పులు ఖనిజంగా ఉంటే ఖనిజ చేతనత్వం, వృక్షంగా ఉంటే వృక్ష చేతనత్వం, జంతువుగా ఉంటే జంతు చేతనత్వం. ఈ 3 స్థాయిలలో మార్పు జరిగింది కనుక గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువః స్వః 3 చేతనత్వాలు మార్పు దాటిన తర్వాత నేను దీన్ని చేస్తున్నాను. మీకు తెలుసా? అది తెలియకుండా మీరు గాయత్రి మంత్రం చేస్తే రిజల్ట్ వస్తుంది. ఎందుకు రాదు అంటే, ఎందుకు వస్తుంది అంటే ఆ మంత్రశక్తి అలాంటిది. అది తెలిసి చేస్తే చాలా తొందరగా 1 year చాలు నీకు మ్యాజికల్ చేయొచ్చు గాయత్రి మంత్రంతో. అంటే ఏంటన్నమాట? ఖనిజ జగత్ చేతనత్వము దాటినటువంటి కణాలు నాలో ఉన్నాయి. అన్నమయ శరీరం అదే కదా. వృక్ష జగత్తుకు దాటిన చేతనత్వము నాలో ఉన్నాయి. ఏంటా చేతనత్వము? ప్రాణమయ కోశం. దీన్ని దాటాక జంతు జగత్తును దాటినటువంటి చేతనత్వపు కణాలు నాలో ఉన్నాయి. కామమయ మనోమయ కణాలు. ఇది కాస్త జాగ్రత్తగా ఆ లింక్ అర్థం చేసుకోండి. మొదటిది ఖనిజ కణాలు మన శరీరంలో ఉన్నాయి. రెండవది ప్రాణ కణాలు. ప్రాణ కణాలనే మనం కణాలను కూడా తీసుకోండి బాబు. నాకు అది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. కరెక్ట్. కాలేజీలో నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తెలుగులో రాస్తూ ఉంటే బుద్ధి పిల్లలకి చెప్పించేవాడు, బాబు నాకు తెలుగు రాదు, రాయదు. ఇప్పటికీ రాలేదు. అంచేత ఖనిజ కణాలు ఉన్నాయి. రెండవది ఈ ప్రాణ కణాలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వృక్ష జగత్తు నుంచి వస్తాయి, లేదా ఎక్కడి నుంచి వస్తాయి? కానీ మీరు కాంతిని ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాణమయ కోశానికి మీరు ఈ రెండింటి ద్వారా ఆహారం ఇవ్వక్కర్లేదు. అంటే మీరు ఆహారం తీసుకోక్కర్లేదు. ఇంచేత ఇక్కడ ఇవి డైరెక్ట్ గా మీరు తీసుకోలేకపోతున్నారు కనుక ఇండైరెక్ట్ గా ఇది అవసరం. మీకు అర్థమైందనుకోండి, తీసుకోగలరు. అంచేత యోగ విద్యలో మీరు నిష్ణాతులు అవుతున్న కొద్దీ జరగవలసింది ఏంటి అంటే ఆహారం తగ్గాలి.